హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ కానిస్టేబుల్స్, పంచాయతీ సెక్రటరీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. మనం ఈరోజు నేర్చుకోబోయేది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ వనరులు అనేవి భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి, అట్ల నుంచి మనకి ఏ విధమైనటువంటి బిట్స్ అనేవి వస్తాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఏంటంటే అసలు ఖనిజాలు అంటే ఏంటంటే ఒక సంపద. ఓకే, ఖనిజం అంటే ఒక మామూలు చెప్పాలంటే ఖనిజాల గురించి ఇదంతా కూడా ఖనిజ సంపద ఉన్న దేశం సంపన్నమైనటువంటి దేశం. ఓకే, ఖనిజాలు అనేవి ఎక్కువ అంటే ఇప్పుడు ఖనిజాలు అనేవి ఒక దేశంలోనే మాత్రమే అదేంటంటే ఈ ఖనిజాల విషయానికి వస్తే ఇవి ఒక దేశంలో అన్ని దేశాల్లోనే ఉంటాయి, అన్ని ప్రాంతాల్లోనే ఉంటాయి అనేది ఏది కూడా ఉండదు. ఇవేంటంటే ఖనిజ వనరులు అనేవి కొన్ని దేశాల్లో మాత్రమే ఉంటాయి, అది కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. అన్ని ప్రాంతాల్లోని ఈ ఖనిజ వనరులు అనేవి ఉండవు. అసలు ఖనిజము అనగా ఏంటంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మూలకాలు భూపటలంలో రసాయనికంగా సంయోగం చెందగా ఏర్పడే ఘనస్థితిలోని కర్బన లేదా అకర్బన సమ్మేళనాలనే ఖనిజాలు అని అంటారు. ఏంటంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మూలకాలు భూపటలంలో రసాయనికంగా సంయోగం చెందగా ఏర్పడే ఘనస్థితిలోని కర్బన అకర్బన సమ్మేళనాలే ఈ ఖనిజాలు అంటే. అసలు కర్బనము అంటే ఏంటి, అకర్బనము అంటే ఏంటి అంటే బొగ్గుతో ఉండేది ఏదైనా సరే అది కర్బన సమ్మేళనం అవుతుందన్నమాట. బొగ్గు కర్బన సమ్మేళనం, వజ్రం కర్బన సమ్మేళనం. వజ్రం కర్బన సమ్మేళనం అంటే మనం సైన్స్ క్లాసెస్లో వజ్రం కర్బన సమ్మేళనం అని చెప్పుకుంటాం. ఓకే, వజ్రం కూడా కర్బన సమ్మేళనానికి చెందిందే, కార్బన్కి సంబంధించిందే. వజ్రం అకర్బన పదార్థం కాదు. ఓకే, ఏదైతే కర్బనము ఏదైతే లేదో అదన్నీ కూడా అకర్బన సమ్మేళనాలు అంటారన్నమాట. ఓకే, ఇప్పుడు కర్బన సమ్మేళనాలకి బొగ్గు వస్తుంది, ఈ వజ్రాలు ఇదన్నీ వస్తాయి, చాలా ఉంటాయి. వీటన్నిటి గురించి కూడా నేను ఇప్పుడు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖనిజ వనరులు అనేవి భూ ఉపరితలం పైన మరియు భూపటలంలో లభించే పునరుత్పత్తి చెందని మరియు పరిమితంగా లభ్యమయ్యేటటువంటి ముఖ్యమైన సహజ వనరులు. ఏంటంటే పరిమితంగా లభిస్తాయి. ఏవో మన బొగ్గు ఉందనుకోండి, బొగ్గును మన ఇష్టం వచ్చినట్టు తీసేస్తే అది ఉంటుందా అంటే కొన్నాళ్ళకి బొగ్గు అయినా సరే అయిపోవలసిందే. ఓకే, అలాగా పరిమితంగా లభ్యమయ్యేటటువంటి ముఖ్యమైనటువంటి ఖనిజ వనరులు పరిమితంగా మాత్రమే లభ్యమవుతూ ఉంటాయి. ఖనిజ సంపద కొన్ని దేశాల్లో మాత్రమే, అది కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడి అంతర్భాగ పరిస్థితులను బట్టి లభ్యమవుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి అంతర్భాగ పరిస్థితులు అంటే ఏంటంటే భూపటలంలో ఉండేటటువంటి పరిస్థితులు, దాన్ని బట్టి మాత్రమే ఈ ఖనిజ వనరులు అనేవి మనకి లభ్యమవుతూ ఉంటాయి. అయితే ఉత్తర భారతదేశంలో మనకి నార్త్ ఇండియాలో విశాలమైన ఉత్తర మైదానాల్లో ఆర్థికంగా విలువైన ఖనిజాలు ఇంచుమించుగా లేవనే చెప్పొచ్చు. మనకేంటంటే ఉత్తర భారతదేశంలో ఈ ఖనిజాలు ఇంచుమించుగా లేవనే చెప్పాలి. ఆర్థికంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి ఖనిజాలు అనేవి ఉత్తర భారతంలో లేవని చెప్పాలి. అయితే దీపకల్ప భాగంలో మనకి లోహ, అలోహ, ఇంధన ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగొచ్చు ఏమని, ఖనిజాలు అనేవి ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నవి? ఉత్తర భారతదేశం, నార్త్ ఇండియా, గంగా మైదానం, దీపకల్ప భాగం. అంటే దీపకల్ప భాగంలోనే లోహ, అలోహ, ఇంధన ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, దీపకల్ప భాగం అని మనం గుర్తుంచుకోవాలి. ఏమని అడిగారంటే లోహ, అలోహ, ఇంధన ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నాయి అని చెప్పి మనకి 3 ప్రాంతాలు ఇస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఎక్కడున్నాయి అంటే ద్వీపకల్ప భాగంలోనే ఉన్నాయి. తర్వాత భారతదేశంలో బొగ్గు క్షేత్రాలన్నీ ఇంచుమించు దామోదర్, సోన్, మహానది, గోదావరి లోయల్లో ఉన్నాయి. ఎక్కడ? దామోదర్, సోన్, మహానది, గోదావరి లోయల్లోనే ఇవి ఉన్నవని చెప్పుకోవచ్చు. తర్వాత పెట్రోలియం నిక్షేపాలు అధిక భాగం ఎక్కడున్నాయంటే గుజరాత్.
పెట్రోలియం బాగా అధికంగా ఎక్కడున్నాయంటే గుజరాత్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. గుజరాత్ తర్వాత అస్సాం రాష్ట్రంలోనే అవక్షేపాలతో కూడిన హరివనాల్లోనూ, మహారాష్ట్ర కోస్తా ప్రాంతాల్లోని ఖండాంతరపు అంచుల్లోనూ ఇవి ఉన్నాయి. ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి మీరు. పెట్రోలియం నిక్షేపాలు అధిక భాగం గుజరాత్లోను, అస్సాం రాష్ట్రంలోని అవక్షేపంతో కూడిన హరివనాల్లోనూ, ఇంకోటి ఏంటంటే మహారాష్ట్ర కోస్తా ప్రాంతాల్లోని ఖండాంతరపు అంచుల్లో ఉన్నాయి పెట్రోలియం సంబంధించి. ఓకే, అయితే ఈ ఖనిజాలని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇవి ముఖ్యంగా 3 రకాలుగా వర్గీకరిస్తారు. 4 రకాలుగా, ముఖ్యంగా 4 రకాలుగా వీటిని వర్గీకరించవచ్చు. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లోహ ఖనిజాలు. ఫస్ట్ వన్ వచ్చేసి లోహ ఖనిజాలు. రెండోది వచ్చేసి మనకి అలోహ ఖనిజాలు. అలోహ ఖనిజాలు. మూడోది వచ్చేసి ఏంటంటే ఇంధన ఖనిజాలు. ఇంధన ఖనిజాలు. నాలుగోది వచ్చేసి అణు ఖనిజాలు. నాలుగోది వచ్చేసి అణు ఖనిజాలు అన్నమాట. మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగొచ్చు ఏమని, ఖనిజాలను స్థూలంగా ఎన్ని రకాలుగా విభజించవచ్చు అని 1, 2, 3, 4 అని ఇచ్చేవచ్చు సింపుల్గా. అప్పుడు మన ఈ లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు, అణు ఖనిజాలు అని గుర్తించుకుంటే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనం మర్చిపోతాం. గబుక్కున అలోహ ఖనిజాలు మర్చిపోయి అనుకో, ఎన్ని ఖనిజాలు ఎన్ని రకాలుగా విభజించారని చెప్పి మనం లోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు, అణు ఖనిజాలు అనుకుని 3ని ఆన్సర్ చేస్తాం. ఎప్పుడు కూడా ఒక ఫిగర్ అంటూ గుర్తించుకోవాలంటే 4 రకాలుగా విభజించడం జరిగింది. ఈ 4 అనేది గుర్తించుకోవాలన్నమాట. మన ఎగ్జామ్స్లో అడగంగానే తక్కువ ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, ఇవన్నీ అప్పుడు మనం పెట్టుకోని అవసరం లేదు. ఖనిజాలనే 4 రకాలుగా వర్గీకరించారు. ఓకే, తర్వాత ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. లోహ ఖనిజాల గురించి మాట్లాడుకుందాం. లోహ ఖనిజాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే, లోహ ఖనిజాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. లోహ ఖనిజాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే 2 రకాలుగా ఉంటాయి. అవేంటంటే ఫెర్రస్ లోహ ఖనిజాలు, ఫెర్రస్ లోహ ఖనిజాలు. రెండోది ఏంటంటే నాన్ ఫెర్రస్ లోహ ఖనిజాలు. నాన్ ఫెర్రస్ లోహ ఖనిజాలు. ఈ ఫెర్రస్ లోహ ఖనిజాల గురించి మాట్లాడుకుంటే, ఫెర్రస్ లోహ ఖనిజాలు భారతదేశంలో సమృద్ధిగా లభ్యమవుతున్నవి. ఇవి ఎగుమతులు చేయడానికి సరిపడా నిల్వలు ఉన్నాయి. ఈ ఫెర్రస్ లోహ ఖనిజాలు అనేవి ఇవి ఎగుమతులు చేయడానికి మన దగ్గర నిల్వలు ఉన్నాయన్నమాట. అంటే అసలు ఈ ఫెర్రస్ లోహ ఖనిజాలు అంటే ఏంటి అంటే, ఉదాహరణ చెప్తున్నాను నేను. ఫెర్రస్ లోహ ఖనిజాలు అంటే ఇనుప ధాతువు, ఇనుము, ఐరన్, మాంగనీస్, నికెల్, క్రోమియం, టంగ్స్టాన్ మొదలైనవి దేని కిందకి వస్తాయంటే ఈ యొక్క ఫెర్రస్ లోహ ఖనిజాల కిందకి వస్తాయి. ఇక్కడ మనం మర్చిపోయాము. ఓకే, ఫెర్రస్ లోహ ఖనిజాల్లోనికి వస్తాయి. ఓకే, తర్వాత నాన్ ఫెర్రస్ లోహ ఖనిజాలు. ఈ నాన్ ఫెర్రస్ లోహ ఖనిజాలు అనేవి ఇవేంటంటే ఇవి భారతదేశంలో కొరతగా ఉన్నాయి, అంటే చాలా తక్కువగా ఉన్నాయి అనమాట. ఈ నాన్ ఫెర్రస్ లోహ ఖనిజాలు అనేవి భారతదేశంలో తక్కువగా ఉన్నాయి. అంత ఎక్కువగా ఏమీ లేవు, మనం ఎగుమతి చేసే అంత ఎక్కువగా ఏమీ లేవు అనమాట. వీటిని అవసరాన్ని బట్టి కూడా మనం అప్పుడప్పుడు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నాన్ ఫెర్రస్ లోహ ఖనిజాలని అవసరాన్ని బట్టి మనం దిగుమతి చేసుకోవాలన్నమాట. ఈ నాన్ ఫెర్రస్ లోహ ఖనిజాలకి ఉదాహరణ చెప్తున్నాను నేను. బంగారం, వెండి, రాగి, అల్యూమినియం, శేషం, తగరం, జింకు. ఏంటి
బంగారం, వెండి, రాగి, అల్యూమినియం, శేషం, తగరం, జింక్. ఇవేంటి నాన్ ఫెర్రస్ లోహ ఖనిజాలు అనమాట. ఓకే, ఈ విధంగా మనం లోహ ఖనిజాల గురించి చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ అయింది. తర్వాత చూస్తే మనకి సెకండ్ వన్ వచ్చేసి అలోహ ఖనిజాలు. ఈ అలోహ ఖనిజాల నిల్వలు ఉత్పత్తుల్లో భారతదేశం స్వయం సమృద్ధిని కలిగి ఉంది. ఇదంతా కూడా మనకి చాలా స్వయం సమృద్ధిని కలిగి ఉంది. అలోహ ఖనిజాలకి ఉదాహరణ ఏంటంటే బాక్సైట్, స్టియోటైట్, ఆన్బెస్టస్, మైకా, బెరైటిస్, సున్నప్రాయి, జిప్సం, ఇసుక, నైట్రేట్, పొటాషు, గ్రాఫైట్ మొదలైనవి. ఇవన్నీ కూడా అలోహ ఖనిజాల కిందకి వస్తాయి. ఓకే, ఈ రకంగా మనం వీటి గురించి చెప్పుకోవచ్చు. తర్వాత మూడవది వచ్చేసి ఏంటి, ఇంధన ఖనిజాలు. ఇంధన ఖనిజాలు అంటే ఏంటి, మండే స్వభావం గలటువంటి ఖనిజాలు. ఏవైతే మండుతాయో అవన్నీ కూడా ఇంధన ఖనిజాల కిందకి వస్తాయి అన్నమాట. ఈ ఇంధన ఖనిజాలు శక్తి అవసరాల కొరకు వినియోగించబడతాయి. ఇంధన ఖనిజాలు శక్తి అవసరాల గురించి ఇవి వినియోగించబడతాయి. ఇంధన ఖనిజాలకు సంబంధించి భారతదేశం తీవ్రమైన కొరతను ఎదుర్కొంటుంది. మనకి ఇంధన ఖనిజాల గురించి భారతదేశం ఒకానొక టైంలో ఈ పెట్రోలియం అట్ల గురించి కూడా చాలా అన్వేషణలు అనేవి భారతదేశం చేసినప్పటికీ కూడా మనకి ఈ యొక్క ఇంధన ఖనిజాల కొరత అనేది తక్కువగా మనకు ఉందన్నమాట. ఇంధన ఖనిజ కొరత అనేది మనకు ఉందన్నమాట. అవి ఏంటంటే నేలబొగ్గు ఒకటి, పెట్రోలియం ఒకటి, సహజ వాయువులు. ఇవన్నీ కూడా ఇంధన ఖనిజాల కొరతని భారతదేశం ఉంది. మనకి పెట్రోల్ ఒకటి సరిగ్గా మనకి అంతగా ఎక్కువగా ఏమీ లభించదు. నేలబొగ్గు కూడా అంతగా ఎక్కువగా ఏమీ లభించదు. సహజ వాయువులు కూడా అంతగా లభించవు. ఓకే, తర్వాత అణు ఖనిజాలు. నాలుగోది ఏంటంటే అణు ఖనిజాలు. ఈ అణు ఖనిజాలు అంటే ఏంటి మీకు తెలిసిందే. అణుబాంబులు తయారు చేయడం, అణుబాంబులను ఉపయోగించి న్యూక్లియర్ రియాక్టర్ సహాయంతో అణు విద్యుత్తును తయారు చేయడం, వీటన్నిటిని కూడా మనకి అణు ఖనిజాలు ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాం. అయితే ఇవి శక్తిని రేడియేషన్ రూపంలో వెదజల్లే అస్థిర కేంద్రక ముడి పదార్థాలు. ఇవేంటంటే ఇవి శక్తిని రేడియేషన్ రూపంలో వెదజల్లే అస్థిర కేంద్రక ముడి పదార్థాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనం ఏదైనా ఒక యురేనియం ఉందనుకోండి. యురేనియంని మన సైన్స్ క్లాసులో చూసాం. ఒక ఎలక్ట్రాన్తో తాడనం చేసినప్పుడు మనకి 3 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అన్నీ కూడా అదేనమాట మనకి ఈ విషయం అనేది. తర్వాత అణు ఖనిజాల విషయంలో కూడా భారతదేశం కొరతను ఎదుర్కొంటుంది. మనకి అణు ఖనిజాల్లో కూడా భారతదేశం కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకి చెప్తున్నాను నేను. ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ కూడా అప్ టు డేట్గా వచ్చేసి ఉండాలి. అంటే చాలా స్పీడ్గా చెప్పాలన్నమాట. ఏంటంటే యురేనియం, థోరియం, ప్లూటోనియం, జర్కోనియం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎల్మనైట్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎల్మనైట్. తర్వాత భారతదేశంలో ఖనిజ నిల్వలు అధికంగా గల ప్రాంతం చోటా నాగపూర్ పీఠభూమి. అందువల్ల దీన్ని రూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇంకేంటి అండ్ ఈ చోటాపూర్, దీన్ని చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగిందనమాట. ఈ చోటా నాగ్పూర్ పీఠభూమి. ఓకే, ఈ పీఠభూమి దీన్ని చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం అనేది జరిగింది. నాగపూర్ నాగ్పూర్ పీఠభూమి. దీన్ని ఏమంటారంటే రూప్ ఆఫ్ ఓకే దీన్ని ఏమంటారంటే రూర్ ఆఫ్ ఇండియా. రూర్ ఆఫ్ ఇండియా అని దీన్ని అని పిలుస్తూ ఉంటారనమాట. ఓకే, భారతదేశంలో ఖనిజ వనరులు అతి తక్కువగా లభ్యమయ్యే ప్రాంతం ఏంటంటే గంగా సింధు మైదాన ప్రాంతం.
ఈ గంగా సింధు మైదాన ప్రాంతాల్లో ఈ ఖనిజ వనరులు అనేవి చాలా తక్కువగా లభ్యమవుతూ ఉంటాయి. తర్వాత భారతదేశంలో ఖనిజ నిల్వలు అధికంగా లభ్యమవుతున్న రాష్ట్రం జార్ఖండ్ కాగా ప్రస్తుతం ఖనిజోత్పత్తులో ప్రథమ స్థానంలో ఒడిశా, తర్వాత ప్రస్తుతం ప్రథమ స్థానంలో ఒడిశా వచ్చేసి ఎంత ఉంటుందంటే 9.6. ఒడిశా 9.6. తర్వాత స్థానంలో వరుసగా రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. అయితే మనకి ఫస్ట్ లో భారతదేశంలో ఖనిజ నిల్వలు అధికంగా లభ్యమవుతున్న రాష్ట్రం ఏంటంటే జార్ఖండే. ఓకే, ఈ జార్ఖండ్ గురించి మనం గుర్తుంచుకోవాలి. జార్ఖండ్ అనేది చాలా ఎక్కువగా లభ్యమవుతాయి. మనకి ఓల్డ్ బుక్స్ లో కనుక చూసినట్లయితే జార్ఖండ్ అనే ఉంది. అలాగే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ వాటికి ఖనిజోత్పత్తులో ప్రథమ స్థానంలో ఏంటంటే ఒడిశా. ఓకే, ఒడిశా ఉంది. ఒడిశా వచ్చేసి 9.6. తర్వాత స్థానంలో ఏముందంటే రాజస్థాన్ ఉంది. దాని తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత ఏముందంటే జార్ఖండ్ రాష్ట్రాల వరకు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఖనిజాల లభ్యత ఆధారంగా 3 రకాలుగా విభజించవచ్చు. భారతదేశంలో ఈ ఖనిజాలు లభ్యత అనేది ఏ విధంగా ఉంది, ఎక్కడ ఏవే ఖనిజాలు ఎలా దొరుకుతున్నాయి ఏంటి అనే దాన్ని బట్టి ఏంటంటే 3 రకాలుగా వర్గీకరించవచ్చు. వీటిని 3 రకాలుగా మనం చేయించవచ్చు. అవేంటంటే స్వయం సమృద్ధి కలిగినటువంటి ఖనిజాలు. ఏంటి? స్వయం సమృద్ధి కలిగినటువంటి ఖనిజాలు. ఈ స్వయం సమృద్ధి కలిగినటువంటి ఖనిజాలు ఏంటంటే బొగ్గు, ఫెల్స్పర్, అల్యూమినియం, పలకరాయి, సున్నపురాయి, డోలమైట్, జిప్సామ్, ఓకే, వెరైటీస్, బాక్సైట్ మొదలైనవి స్వయం సమృద్ధి కలిగినటువంటి ఖనిజాలు. తర్వాత ఎగుమతి చేయగలిగినటువంటి ఖనిజాలు. ఎగుమతి కలిగినటువంటి ఖనిజాలు అంటే మనం ఎగుమతి చేయగలం, వాటిని అంటే మనకి ఎక్కువైపోయి ఎగుమతి చేయగలం అన్నమాట. అదేంటంటే ఇనుము ఒకటి, అబ్రకం ఒకటి, మాంగనీస్ ఒకటి, క్రోమైట్ ఒకటి, టిటానియం, గ్రానైట్, సిలికా. ఓకే, తర్వాత ఇంకోటి కోరండం. ఓకే, ఇంకోటి ఏంటంటే కోరండం, కయానైట్, ఇంకోటి ఏంటంటే సిలిమానైట్. ఇవన్నీ కూడా మనం ఎగుమతి చేయగలిగేటటువంటి ఖనిజాలుగా చెప్పుకోవచ్చు. దిగుమతి చేసుకుంటున్నటువంటి ఖనిజాలు ఏమిటంటే మనం దిగుమతి చేసుకునేవి పెట్రోలియం లేదు, ఇందాక చెప్పాను మీకు. పెట్రోలియం ఒకటి, రాగి, సీసం, తగరం, వెండి, జింకు, నిక్కులు, గ్రాఫైట్, పాదరసం, గంధకం, పొటాషియం, రాక్స్ ఫాస్ఫేట్ మొదలైన ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం మన దగ్గర లేక. ఓకే, ఈ రకంగా మనం వీటి గురించి చెప్పుకోవచ్చు. అలాగైతే భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఖనిజ వనరులు ఏంటి, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఖనిజ వనరులు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ కూడా ఒకసారి డిలీట్ చేద్దాము. ముఖ్యమైన ఖనిజ ధాతువులు. ఈ ముఖ్యమైనటువంటి ఖనిజ ధాతువులు ఏంటంటే ఇనుప ధాతువు, ఇనుము విషయానికి వస్తే ప్రపంచం మొత్తం నిల్వలో 25% భారతదేశంలోనే ఉన్నాయి. ఓకే, ప్రపంచం యొక్క మొత్తం దాంట్లో ఇనుము అనేది మనకి 25% ఉంది. అయితే 20% భారతదేశంలోనే ఉన్నాయి. ప్రపంచం ఇనుము ఉత్పత్తిలో మన దేశం 5% కలిగి ఉంది. ప్రపంచ ఇనుము ఉత్పత్తుల్లో మన దేశం 5% కలిగి ఉంది. ప్రపంచ ఇనుము ఉత్పత్తుల్లో భారతదేశం 4వ స్థానాన్ని కలిగి ఉంది. ప్రపంచ ఇనుము ఉత్పత్తుల్లో భారతదేశం 4వ స్థానాన్ని కలిగి ఉంది. మొదటి 3 స్థానాల్లో వరుసగా ఏమున్నాయంటే చైనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ప్రపంచ ఇనుము ఉత్పత్తుల్లో మన దేశం 5% కలిగి ఉంది. ఓకే, ఏంటి మనం ఇనుముని ఉత్పత్తి చేసే దాంట్లో
ఎంత 5% కలిగి ఉన్నాము. ఓకే, ప్రపంచ ఇనుము ఉత్పత్తుల్లో ఎన్నో స్థానం అంటే 4వ స్థానాన్ని, ప్రపంచ ఇనుము ఉత్పత్తుల్లో భారతదేశం 4వ స్థానాన్ని కలిగి ఉంది. అయితే మొదట ఏముంది అంటే చైనా ఉంది. దాని తర్వాత ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియా తర్వాత బ్రెజిల్ ఉన్నాయి. ఆస్ట్రేలియా తర్వాత బ్రెజిల్ అనేది ఉంది. భారతదేశం నుండి ఇనుప ఖనిజాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం ఏంటంటే జపాన్. భారతదేశం నుండి ఇనుప ఖనిజాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశం ఏంటంటే జపాన్ అనమాట. మనల్ని ఇలాంటివి అడగొచ్చు అనమాట. ఎక్కువగా భారతదేశం నుండి ఇనుముని దిగుమతి చేసుకుంటున్నటువంటి ఈ క్రింది వానిలో దేశాన్ని గుర్తించండి అని మనకు ఆప్షన్ ఇవ్వచ్చు. ఓకే, ఏంటంటే అది జపాన్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూస్తే భారతదేశంలో మొట్టమొదటిగా ఇనుప గనిని 1904లో జార్ఖండ్లో సిగ్బంలో కనుగొన్నారు. సరే, నేను ఇక్కడ రాస్తాను. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇనుప గనిని ఎక్కడ కనుగొన్నారంటే 1904వ సంవత్సరంలో జార్ఖండ్లో సింగ్బంలో కనుగొన్నారనమాట. అయితే భారతదేశంలో అతిపెద్ద ఇనుప గని ఛత్తీస్గఢ్ జిల్లాలోని బైలా జిల్లా ఎక్కడుంది? బైలా జిల్లాలో ఉందన్నమాట. ఏంటి అతిపెద్ద ఇనుప గని? భారతదేశంలో అతిపెద్ద ఇనుప గని ఎక్కడ ఉంది అంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి, ఎక్కడ నేను రాస్తున్నాను ఇక్కడ, బైలా జిల్లా. ఓకే, బైలా జిల్లాలో ఉందని మనం ఆన్సర్ చేయాలి. ఇనుప ధాతువులోని ఇనుము శాతాన్ని అనుసరించి భూపటలంలో 5 రూపాల్లో ఇవి లభ్యమవుతున్నాయి. మనకి ఏంటంటే ఇవి భూపటలంలో 5 రూపాల్లో లభ్యమవుతున్నాయి అనమాట. ఏంటి? ఇనుప ధాతువులోని ఇనుము శాతాన్ని బట్టి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఇనుప శాతం ఉండడం అంటే ఏంటంటే కొన్ని ధాతువులు ఉన్నాయనుకోండి, కొన్ని ధాతువుల్ని ఎక్కువగా మనం తీసుకుంటేనే తప్ప దాంట్లోంచి కొంత ఇనుముగానే మనకు రాదు. అంటే చాలా తక్కువ ఇనుము వస్తుంది. కొన్నిట్లో అయితే తీసుకుంటే తక్కువైనా సరే మనకి ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అర్థమైందిగా మీకు? అయితే మాగ్నెటైట్, ఈ మాగ్నెటైట్ విషయానికి వస్తే మాగ్నెటైట్ ఇది నలుపు రంగు నుండి డార్క్ బ్రౌన్ వరకు ఉంటుంది. ఇది నలుపు రంగు నుండి డార్క్ బ్రౌన్ వరకు కూడా ఉంటుంది. ఇది 72.4% ఇనుముని కలిగి ఉంది. ఏంటంటే బాగా ఎక్కువగా ఇనుమును కలిగి ఉన్నటువంటి ధాతువు అనమాట. బాగా ఎక్కువ ఇనుము పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో. తమిళనాడు, మనకి ఇది ఎక్కడంటే తమిళనాడు ఒకటి, గోవా, కేరళలో లభిస్తుంది. ఇది అగ్ని రూపాంతర శిలల్లో ఎక్కువగా లభిస్తుంది. ఈ మాగ్నెటైట్ అనేది ఏంటంటే అగ్ని రూపాంతర శిలల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూస్తే మనకి హేమటైట్. ఈ హేమటైట్ అనేది ఏంటంటే ఇది ఎరుపు రంగులో ఉండి 70% ఇనుమును కలిగి ఉంటుంది. అంటే ఇది కూడా పర్వాలా కొంచెం, ఇది 70% ఉంటుంది. భారతదేశంలో ఇది 3/4, భారతదేశంలో ఇది 3/4వ వంతు లభిస్తుంది. ఈ రకమైన ఇనుము ప్రపంచంలోనూ భారతదేశంలోనూ విస్తారంగా లభిస్తుంది. జార్ఖండ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవాల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. ఏంటి? ఛత్తీస్గఢ్. అండ్ మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఈ స్టేట్స్ గురించి చెప్పినప్పుడు ఫస్ట్ ఏం చెప్తున్నాం అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున ఎగ్జామ్స్లో ఫస్ట్ ఏంటి అనేది అడుగుతూ ఉంటారు అనమాట. ఏంటంటే జార్ఖండ్లోని
ఫస్ట్ జార్ఖండ్, తర్వాత ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవాల్లో ఇది ఎక్కువగా లభిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత చూస్తే లియోనైట్. లియోనైట్ లియోనైట్ ఇది ఇక్కడ ఇదేంటంటే దీనిలో 59.6 59.6 59.6% ఇనుము మాత్రమే దీంట్లో ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఇది నాసి రకమైనటువంటి ఇనుము, చాలా తక్కువ నాసి రకమైనటువంటి ఇనుము అనమాట. పై రెండు పర్వాలేదు కానీ ఇదేంటంటే కొంచెం నాసి రకమైనటువంటి ఇనుముగా చెప్పుకోవచ్చు. ఇది డార్క్ బ్రౌన్ నుంచి బూడిద రంగు వరకు కూడా ఉంటుంది. ఇది డార్క్ బ్రౌన్ నుంచి బూడిద రంగు వరకు కూడా ఇది ఉంటుంది. ఇది అవక్షేప శిలల్లో లభిస్తుంది. కర్ణాటక ఇది ఎక్కువగా ఎక్కడ లభిస్తుందంటే అవక్షేప శిలల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. ఓకే, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఇది ఎక్కువగా లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత సిడరైట్. ఈ సిడరైట్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఇది 48% కంటే తక్కువ ఇనుముని అన్నిటికంటే చాలా నాసి రకమైనటువంటి రకంగా ఇది చెప్పుకోవచ్చు. ఇది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఇది లభిస్తుంది. దీనిని కార్బోనేట్ ఐరన్ అని అంటారు. ఓకే, మనం అడగొచ్చు కార్బోనేట్ ఐరన్ అని దేన్ని అంటారు? సిడరైట్. ఓకే, దీనిని ఏమంటారు అంటే కార్బోనేట్ ఐరన్. ఓకే, నేను ఇక్కడ రాస్తున్నాను. ఓకే, కార్బోనేట్ ఐరన్ గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట దీన్ని. తర్వాత మనం చూస్తే మనకి టాకోనైట్. తర్వాత ఏముందంటే టాకోనైట్. ఈ టాకోనైట్ ఇది హేమటైట్ లో రెండో రకం. ఇది అమెరికాలో సుపీరియర్ సరస్సు వద్ద లభిస్తుంది. దీనిలో సిలికా కూడా ఉంటుంది. భారతదేశంలో తమిళనాడులోని సేలంలో ఇదే లభిస్తుంది. ఓకే, ఈ రకంగా మనం ఈ 5 రకాల వాటి గురించి కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా 5 రకాలు అనమాట. ఇవన్నీ మన ఎన్ని రకాలంటే 5 రకాలు. మనం ఏంటి ఇనుప ధాతువులు ఇనుము శాతాన్ని బట్టి ఈ 5 రకాలు కూడా మనం గుర్తించుకోవాలన్నమాట. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే మాగ్నటైట్ అని, దాని తర్వాత హేమటైట్ అని. హేమటైట్ ఈ టాకోనైట్ ఈ రెండు కూడా ఇంచుమించు ఈ హేమటైట్ లోనే ఇది రెండో రకం. ఈ రెండో రకం వచ్చేసి ఇది ఎక్కడంటే మనకి అమెరికాలో లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇది ఏంటంటే భారతదేశంలో తమిళనాడులోని సేలంలో, ఓకే, సేలంలో ఇది ఎక్కువగా లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే వీటి గురించి ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఇనుము గురించి, ఇనుములోని అన్ని రకాల్లో మాగ్నటైట్ అనేది చాలా నాణ్యమైనటువంటిది ఇనుప ఖనిజము. దీనిని ల్యాండ్ స్టోన్ అని అంటారు. ఇనుప ఖనిజము దీనిని ల్యాండ్ స్టోన్ అని అంటారు అనమాట. ల్యాండ్ స్టోన్ అని దీన్ని అంటారు అంటే మాగ్నటైట్ నే ల్యాండ్ స్టోన్ అని అంటారు. ఇది ప్రపంచంలో అతి తక్కువగా లభిస్తుంది. ఇది ఏంటంటే ప్రపంచంలో అతి తక్కువగా లభించేది ఏంటంటే ఇదే ఫస్ట్ వన్నే, మనం చెప్పుకున్న ఫస్ట్ వన్నే. ఇది ప్రపంచంలో అతి తక్కువగానే లభిస్తుంది. భారతదేశంలో మొత్తం 13,460 మిలియన్ టన్నుల ఇనుము నిల్వలు ఉన్నాయి. మీరు నోట్ చేసుకోండి, 13,460 మిలియన్ టన్నుల వరకు కూడా ఇనుప నిల్వలు అనేవి ఉన్నాయి. లోహాలన్నిటిలోకెల్లా ఇనుము లోహం వాడకం అధికం. ఇది విస్తృత ప్రయోజనకారి. ఇదేంటంటే విస్తృతంగా దీన్ని వాడుతూ ఉంటారు. ఇనుమును యంత్రాలు, అదే యంత్ర పరికరాలు, ఓకే, సల్ఫైడ్ రూపంలో మనకేంటంటే
ఐరన్ పెరైట్స్, ఇంకేంటంటే సింథటిక్ అమోనియా తయారీలో కెటలిస్ట్గా వాడతారు. అంతేకాకుండా ఆక్సైడ్ రూపంలో పెయింట్, రబ్బర్ పరిశ్రమల్లో వాడుతూ ఉంటారనమాట. ఇనుము గురించి చాలా రకమైనటువంటి ఉపయోగాలు అనేవి ఉన్నాయి. అయితే ఈ ఉపయోగాల్లో మనం ఇంకోసారి దీని గురించి చెప్పుకుంటే, ఇనుమును యంత్రాలు, యంత్ర పరికరాలు, సల్ఫైడ్ రూపంలో ఐరన్ పెరైట్స్, సింథటిక్ అమోనియా తయారీలో కెటలిస్ట్ గాను వాడతారు. ఆక్సైడ్ రూపంలో పెయింట్, రబ్బరు పరిశ్రమల్లో వీటిని వాడుతూ ఉంటారు. ఓకే, ఇనుముని. ఓకే, తర్వాత మనం చూస్తే మాంగనీస్. ఈ మాంగనీస్ అనేది ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది మనం చెప్పుకుందాం ఇప్పుడు. అయితే మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ ఇనుము అనేది ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో లభిస్తుంది ఏంటి అనేది కూడా మనం చెప్పుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది. మనకి ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఓబులాపురం, కడప, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఉంటుంది. తెలంగాణ వచ్చేసేమో ఖమ్మం, కరీంనగర్, వరంగల్లో ఉంటుంది. తమిళనాడులో సేలంలో, మహారాష్ట్రలో చంద్రపూర్, రత్నగిరి, ఇంకోటి ఏంటంటే కాండారాలో ఉంటుంది. కర్ణాటకలో వచ్చేసి ఏంటంటే ఇది చిత్రదుర్గ్, బళ్ళారి, బాబుబూడాన్ కొండలు, షిమోగాచి, కమంగళూరు, కెమ్మంగుడి, వీటిల్లో షిమోగాలో లభిస్తుంది. ఇంకోటి ఏంటంటే కామంగళూరులో ఇది లభిస్తుంది. ఇంకోటి ఏంటంటే కెమ్మంగుడిలో కూడా లభిస్తుంది అనమాట, ఇక్కడ కర్ణాటకలో. అయితే ఇంకోటి ఏంటంటే ఛత్తీస్గఢ్ వచ్చేసరికి బైలా జిల్లా, ఢిల్లీ, రాజ్హరాలో ఇది లభిస్తుంది. జార్ఖండ్ వచ్చేసరికి సింగ్బం, నౌముడి, గోవాలో ఇది లభిస్తుంది. ఒడిశా వచ్చేసరికి గురు మహసాని, ఇంకోటి ఏంటంటే సోలైపేట్, బాదం పహార్లో లభిస్తుంది. అదే ఒడిశాలో ఇంకేంటంటే మనకి కిరుబరు బోనాయిలో కూడా ఇది లభిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఓబులాపురం, కడప, కర్నూలు, కృష్ణా జిల్లాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఖమ్మం, కరీంనగర్, వరంగల్ని బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ రకంగా మనం ఇనుము గురించి చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే మనకి మాంగనీస్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఇది ఓకే. తర్వాత ఈ మాంగనీస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, మాంగనీస్ ఎక్కువగా పైరులూసైట్ రూపంలో లభ్యమవుతుంది. పైరులూసైట్ రూపంలో ఇది లభ్యమవుతుంది. అయితే ఈ మాంగనీస్ ని ప్రధానంగా దేనికంటే ఉక్కు, బ్యాటరీలు, పెయింట్స్, బ్లీచింగ్ పౌడర్, ఫోటోగ్రఫీ పరిశ్రమల్లోనూ మరియు విమానాల తయారీలోను, ఫుడ్ ప్యాకేజీలకు వాడే వస్తువుల తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఈ రకంగా మాంగనీస్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఇంకా మాంగనీస్ విషయానికి వస్తే ప్రపంచ మాంగనీస్ నిల్వలో జింబాబ్వే మొదటి స్థానంలోను, భారతదేశం 2వ స్థానంలోనూ ఉన్నాయి. ఈ మాంగనీస్ విషయం ఏంటంటే ఇది మనకి ప్రథమ స్థానంలో ఏముంది అంటే ఇది జింబాబ్వే అని చెప్పొచ్చు. ప్రథమ స్థానంలో జింబాబ్వే. ఈ జింబాబ్వే గురించి ఈ దేశం గురించి మీరు చదవాల్సి ఉంటుంది. ఏంటంటే ఈ జింబాబ్వే కరెన్సీ గురించి అట్ల గురించి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, జింబాబ్వే గురించి ఒకసారి చదవండి. నేను నెక్స్ట్ యూట్యూబ్లో కానీ లేకపోతే ముందు వచ్చే యూట్యూబ్లో వీటి గురించి జింబాబ్వే కంట్రీస్ గురించి వీటి గురించి చెప్తాను. ఈ ప్రపంచ మాంగనీస్ నిల్వల్లో ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే మాంగనీస్ అనేది జింబాబ్వేలో ఉన్నాయి. తర్వాత మనకి 2వ స్థానం వచ్చేసరికి భారతదేశంలో ఈ మాంగనీస్ నిల్వలు అనేవి ఉన్నాయి. అయితే మాంగనీస్ ఉత్పత్తుల్లో భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. ఈ మాంగనీస్ ఉత్పత్తుల్లో ప్రపంచంలో ఇది 5వ స్థానంలో ఉంది. భారతదేశంలో మాంగనీస్ నిల్వల ప్రకారం ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలు 1, 2 స్థానాల్లో ఉన్నాయి.
మాంగనీస్ ఎక్కడ ఉందంటే మన స్టేట్ వైజ్గా చూసుకుంటే ఒడిశా తర్వాత నెక్స్ట్ ఏంటంటే కర్ణాటక, ఒడిశా కర్ణాటక స్టేట్స్లో ఎక్కువగా ఉన్నవి. మాంగనీస్ ఉత్పత్తి ప్రకారం భారతదేశంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలు 1, 2 స్థానంలో ఉన్నాయి. నిల్వలనేవేమో ఒడిశా, కర్ణాటకలో ఉన్నవి. ఉత్పత్తి పరంగా భారతదేశంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్రగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒకటి మధ్యప్రదేశ్, రెండోది మహారాష్ట్రగా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత భారతదేశం నుండి మాంగనీస్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం ఏంటంటే జపాన్. ఎక్కువగా ఇది దిగుమతి చేసుకుంటున్న దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మాంగనీస్ గురించి మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ మాంగనీస్ ఒడిస్సాలో ఏ ప్రాంతంలో లభ్యమవుతుంది అంటే క్యూంజార్ ఓకే. తర్వాత మనకి మధ్యప్రదేశ్లో ఎక్కడ లభ్యమవుతుందంటే బాలాఘాట్ చత్వారా బెల్ట్, బాలాఘాట్ చత్వారా బెల్ట్ లో ఇది లభ్యమవుతుంది. కర్ణాటక వచ్చేసి షిమోగా, చిత్రదుర్గ్, తుమ్కూరు, బళ్ళారి, బెల్గాం వీటిల్లో ఈ యొక్క మాంగనీస్ అనేది ఎక్కువగా లభ్యమవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో అసలు మాంగనీస్ ఎక్కడ లభ్యమవుతుంది అని కనుక మనల్ని అడిగితే ఒకటి శ్రీకాకుళంలో, రెండోది వచ్చేసి విజయనగరంలో. శ్రీకాకుళం, విజయనగరంలో మాంగనీస్ అనేది ఎక్కువగా లభిస్తుంది. అయితే మన తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఆదిలాబాద్ అని చెప్పచ్చు. ఓకే, ఈ రకంగా మనం మాంగనీస్ గురించి తెలుసుకోవచ్చు. భారతదేశంలో అత్యంత పురాతనమైన మాంగనీస్ గని శ్రీకాకుళంలో ఉంది. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. 1982లో అతి పురాతన 1992 ఓకే, ఈ యొక్క సంవత్సరంలో గుర్తించడం జరిగింది. భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి మాంగనీస్ గని ఎక్కడ ఉంది అని కనుక మనల్ని అడిగితే శ్రీకాకుళంలో ఉంది అని మనం ఆన్సర్ చేయాలి. ఈ రకంగా మాంగనీస్ గురించి మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే బాక్సైట్. ఓకే, ఇవన్నీ కూడా మనం అరేంజ్ చేసేసుకుందాము. తర్వాత బాక్సైట్. ఓకే, తర్వాత చూస్తే ఇలా రాస్తున్నాను. ఓకే, బాక్సైట్ ఇది హైడ్రేట్ ఆక్సైడ్ రూపంలో ఉంటుంది. దీనిని అల్యూమినా అని పిలుస్తారు. దీనిని విశ్వ ఖనిజం అని పిలుస్తారు. ఓకే, మనం అడగవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విశ్వ ఖనిజం అని దేన్ని పిలుస్తారు అని కనుక అడిగినట్లయితే బాక్సైట్ అని చెప్పాలి. దీనిని ఇంకోటి ఏంటంటే అల్యూమినా అని కూడా పిలుస్తారు. ఏంటి, ఏమని పిలుస్తారు? అల్యూమినా అని కూడా దీన్ని పిలవడం అనేది జరుగుతుందన్నమాట. అలాగైతే దీని యొక్క బాక్సైడ్ యొక్క రసాయనిక ఫార్ములా ఏంటంటే Al2O3 2H2O. ఓకే, అలాగైతే నేను ఇక్కడ ఏఎల్ అని రాశాను కదా, ఏఎల్ అని రాసినప్పుడు ఈ పక్కన 2 అనేది దీనికి ఈక్వల్గా రాకూడదు, కింద రావాలి. మనకి ఏంటంటే సాఫ్ట్వేర్లో ఇలా చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి మామూలుగా Al2O3 2H2O అనేది బాక్సైట్ యొక్క కెమికల్ ఫార్ములా. ఓకే, అలాగే ప్రపంచ బాక్సైట్ నిల్వలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే భారతదేశం 7వ స్థానంలో ఉంది. తర్వాత ప్రపంచ బాక్సైట్ ఉత్పత్తుల్లో భారతదేశం 4వ స్థానంలో ఉంది.
ప్రపంచ బాక్సైట్ ఉత్పత్తుల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 4వ స్థానంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో నిల్వల పరంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ 1, 2 స్థానాలు ఉన్నాయి. ఒడిశా వచ్చేసేమో మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసేమో 2వ స్థానంలో ఉంది. ఓకే, ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. అలాగైతే భారతదేశంలో ఉత్పత్తి పరంగా ఒడిశా, మహారాష్ట్రాలు మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. నిల్వల పరంగా చూస్తే ఒడిశా, ఆంధ్రప్రదేశ్లు, ఉత్పత్తి పరంగా చూస్తే ఒడిశా, మహారాష్ట్రాలు మొదటి 1, 2 స్థానంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా బాక్సైట్ గురించి మనం చెప్పుకోవచ్చు. అలాగైతే ఈ బాక్సైట్ అనేది అసలు మనకి ఏ ప్రాంతాల్లో ఏ రకంగా లభిస్తుంది ఏంటి అని చూస్తే, ఒడిశాలో చూస్తే కల్హాండి, కోరాపుట్, హిరాకుడ్, బోలాంగిరి. ఓకే, ఒడిశాలో చూస్తే ఈ ప్రాంతాల్లో లభ్యమవుతుంది. మనకి బాక్సైట్ గనులు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, విశాఖలో ఉన్నటువంటి అనంతగిరి కొండలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అనంతగిరి కొండలు, విశాఖలో ఉన్నటువంటి అనంతగిరి కొండలు. మధ్యప్రదేశ్ అయితే అమర్కటక్, మైకాన్, కట్నీ. తర్వాత మహారాష్ట్రలో చూస్తే కోల్హాపూర్, సతారా, రత్నగిరి. కర్ణాటకలో చూస్తే కెమ్మంగుడి. వీటిల్లో ఏంటంటే ఈ బాక్సైట్ నిల్వలు అనేవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా బాక్సైట్ గురించి చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే మనకి క్రోమైట్ అనేది ఇది క్రోమియం నుంచి లభిస్తుంది. దీనిని స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ క్రోమైట్ ని ఇదేంటంటే ఇది క్రోమియం నుంచి లభిస్తుంది. క్రోమైట్ అనేది దేని నుంచి లభిస్తుంది అని కనుక మనల్ని అడిగితే క్రోమియం నుంచి లభిస్తుంది. దీన్ని స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో ఉపయోగిస్తారు అని చెప్పుకోవచ్చు. తర్వాత క్రోమ్ స్టీల్ ఉక్కులో అత్యంత నాణ్యతమైనది. ఈ క్రోమ్ స్టీల్ అనేది ఇదేంటంటే ఉక్కులో అత్యంత నాణ్యతమైనది. దీన్ని స్టెయిన్లెస్ స్టీల్ ప్లాంట్లలోను, ఫెర్మస్లలో లైనింగ్ చేయడానికి, విమాన యుద్ధ నౌకలను తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. భారతదేశంలో 90% క్రోమైట్ నిల్వలు ఉత్పత్తుల్లో ఒడిశా ప్రథమ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. మన దేశంలో మన దేశంలో వచ్చేసి 144 మిలియన్ టన్నుల క్రోమైట్ నిల్వలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రోమైట్ యొక్క నిల్వలు అనేవి ఏ ప్రాంతంలో ఏ విధంగా ఉంటే, ఒడిశా వచ్చేసరికి సుంకిడా, కటక్, కియోజర్, కోరాపుట్, కల్హాండి. తర్వాత కర్ణాటక చిత్రదుర్గ్, హాసన్, తుమ్కూరులో ఉంది. మహారాష్ట్ర వచ్చేసి రత్నగిరి, బాండారా వీటిల్లో లభ్యమవుతాయి క్రోమైట్ నిల్వలు అనేవి. ఈ రకంగా మనం క్రోమైట్ గురించి చెప్పుకోవచ్చు. తర్వాత రాగి. ఈ రాగి అయితే ఈ రాగి విషయానికి వస్తే, ఈ రాగి అనేది పారిశ్రామికంగా ఇనుము తర్వాత ముఖ్యమైనటువంటి ఖనిజం ఏంటి అంటే, ఇనుము తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే రాగే. తర్వాత రాగి అత్యుత్తమ విద్యుత్వాహకం. ఈ క్రింది వానిలో అత్యుత్తమ విద్యుత్వాహకం ఏది అని కనుక మనం ఇచ్చినట్లయితే రాగిని మనం ఆన్సర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఈ రాగి అంటే ఇనుము అటువంటి ఇచ్చినప్పుడు రాగిని చేయాలి. ఓకే, దీని గురించి మనం తర్వాత చెప్పుకుందాము. అత్యుత్తమైనటువంటి విద్యుత్వాహకం. ఒకవేళ ఎగ్జామ్ టైంలో మనం రాగి కన్నా అత్యుత్తమ విద్యుత్వాహకాన్ని ఏదైనా ఇస్తే అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నేను మీకు దీని గురించి తర్వాత చెప్తాను. అలాగైతే ఈ రాగి అనేది మామూలుగా ఇనుము కంటే
అత్యుత్తమైనటువంటి విద్యుత్ వాహకము. అత్యుత్తమైన విద్యుత్ వాహకం అంటే ఏంటి? విద్యుత్ అనేది ఎక్కువగా ప్రయాణిస్తుంది. ఓకే. తర్వాత ప్రపంచ రాగి ఉత్పత్తుల్లో 45% ఎలక్ట్రికల్స్ తయారీలో ఉపయోగిస్తారు. అసలు రాగి అనేది ఏంటంటే ఇది 45% కూడా ఇదేంటంటే ఎలక్ట్రికల్స్ను తయారు చేయడంలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. రాగి ఇతర లోహాలతో సులభంగా మిళితం అవుతుంది. రాగి అనేది ఇతర లోహాలతో ఇది సులభంగా మిళితం అవుతుంది. రాగిని జింకుతో కలిపితే ఇత్తడి ఏర్పడుతుంది. రాగిని జింకుతో కలిపితే ఏం ఏర్పడుతుందంటే ఇత్తడి ఏర్పడుతుంది. ఇది అంతకుముందు కెమిస్ట్రీ వీడియోలో మన ఛానల్లో ఉన్నటువంటి కెమిస్ట్రీ వీడియోస్ చేసినప్పుడు చెప్పాను. కానీ అది ఎవరు కూడా చూడలేదు, చాలా తక్కువ మంది చూశారు దాన్ని. మీరు సైన్స్కి సంబంధించినటువంటి వీడియోలు ఏమీ కూడా చూడడం లేదు. అవి చూస్తే దాని నుంచి కంపల్సరిగా చాలా బిట్స్ అనేవి వస్తాయి. మీకు 100కి 10 చెప్తున్నా, సైన్స్ వీడియోస్ ఉన్నాయి, చాలా తక్కువ మంది చూశారు. సైన్స్ వీడియోస్ని చూడండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో సైన్స్ ప్లేలిస్ట్ పెడతాను. దాని మీద క్లిక్ చేస్తే సైన్స్ ఓపెన్ అవుతాయి. సైన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే. అలాగైతే రాగి ఇతర లోహాలతో సులభంగా మిళితం అవుతుంది. రాగి అనేది ఏంటంటే ఇతర లోహాలతో, ఇప్పుడు బంగారం సంబంధించి కానీ ఏదైనా తయారు చేయాలనుకోండి, రాగిని కలుపుతారు ఎంతో కొంత పర్సెంటేజ్, అది మీకు తెలిసిందే. అది ఏంటంటే ఇది సులభంగా మిళితం అవుతుంది. తర్వాత రాగిని జింకుతో కలిపితే ఇత్తడి, రాగిని తగరంతో కలిపితే కంచు ఏర్పడుతుంది. ఈ క్రింది వానిలో ఏ రెండు కలిస్తే కంచు ఏర్పడుతుంది అంటే రాగి తగరం కలిస్తే కంచు ఏర్పడుతుంది అని మనం చెప్పాలి. రాగిని జింకుతో కలిపితే ఇత్తడి ఏర్పడుతుంది. ఓకే. రాగి ప్లస్ జింకు ఈజ్ ఈక్వల్ టు ఇత్తడి. ఓకే. ఈ విధంగా చెప్పుకోవచ్చు. రాగి, జింక్, నికిల్ కలిస్తే జర్మన్ స్టీల్ తయారవుతుంది. ఈ రాగి, నికిల్, జింక్ కలిస్తే జర్మన్ సిల్వర్ అనేది తయారవుతుంది. ప్రపంచంలో రాగి ఉత్పత్తుల్లో చిలీ, పెరు, చైనా, యుఎస్ఏలు వరుసగా 4 స్థానంలో ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే రాగి ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో ఉంది ఏంటంటే చిలీ, తర్వాత పెరు, తర్వాత చైనా, తర్వాత ఏముంది యుఎస్ఏ ఉంది. దాని తర్వాత ఓకే, ఈ 4 కూడా మొదటి 4 స్థానంలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. తర్వాత భారతదేశం నిల్వల పరంగా రాజస్థాన్ ప్రథమ స్థానంలో ఉండగా మనకేంటంటే ఉత్పత్తి పరంగా మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశంలో నిల్వల పరంగా అసలు ఈ రాగి అనేది నిల్వలు ఎక్కడ ఉన్నాయి ఎక్కువగా అంటే రాజస్థాన్లో నిల్వలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. రాజస్థాన్ నిల్వలేమో రాజస్థాన్లో ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఉత్పత్తి పరంగా చూస్తే మధ్యప్రదేశ్లో ప్రథమ స్థానంలో ఉంది. ఉత్పత్తి పరంగా మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ రకంగా మనం ఈ యొక్క రాగి గురించి చెప్పుకోవచ్చు. ఈ రాగి అనేది ఏ ప్రాంతంలో లభ్యమవుతుంది ఏంటి అని కనుక చెప్పుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో అగ్నిగుండాల తర్వాత వచ్చేసి ఈ అగ్నిగుండాలు ఎక్కడ ఉందనుకుంటున్నారు? మన గుంటూరులో ఉంది అగ్నిగుండాల. తర్వాత చూస్తే గనికవ్వ, గని కాల్వ, ఇది ఎక్కడుందంటే కర్నూలు డిస్టిక్లో ఉంది. తర్వాత గమీనాపెంట, ఇక్కడ రాస్తున్నాను, గరిమినా పెంట, ఇది ఎక్కడుందంటే నెల్లూరు జిల్లాలో ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూస్తే జార్ఖండ్ వచ్చేసరికి సిగ్బం, హజీరాబాద్, జార్ఖండ్లో సిగ్బం, హజీరాబాద్ అని చెప్పుకోవచ్చు. తమిళనాడు వచ్చేసి దక్షిణ ఆర్కట్, తమిళనాడులో
దక్షిణ ఆర్కట్. తెలంగాణలో మైలారం, తెలంగాణలో చూస్తే మైలారం, తెలంగాణ స్టూడెంట్ బాగా గుర్తుంచుకోవాలి. మైలారం, తెలంగాణ మైలారం. ఇది ఎక్కడ ఉందంటే మైలారం అనేది ఖమ్మం డిస్టిక్లో ఉంది. కర్ణాటక వచ్చేసి హాసన్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి కాంగ్రాలో ఉంది. ఈ రకంగా రాగి యొక్క నిల్వల గురించి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే ఇంకా ఈ గనులు ఎక్కడెక్కడ లభిస్తున్నాయంటే మధ్యప్రదేశ్ అయితే మనకి ఓకే, మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ మధ్యప్రదేశ్ రాజస్థాన్ అనేవి మొదటి స్థానంలో ఉన్నాయని. ఓకే, ఈ రకంగా సరిపోతుంది రాగి గురించి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దొరుకుతున్నాయి, అదేవిధంగా చూస్తే తెలంగాణ ఎక్కడ దొరుకుతున్నాయి అనేది మనం చూసాము. ఈ విధంగా రాగి గురించి మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత చూస్తే బంగారం కనుక చెప్పుకుంటే బంగారం అనేది దీనినే నోబెల్ మెటల్ అని అంటారు అన్నమాట. బంగారాన్ని నోబెల్ మెటల్ అంటారు. ప్రపంచం బంగారు ఉత్పత్తిలో భారతదేశం ఉత్పత్తి ఎంత ఉందంటే 0.75 ఉంది. ప్రపంచం ఉత్పత్తులతో పోలిస్తే భారతదేశం యొక్క ఉత్పత్తి ఎంత ఉందంటే 0.75% మాత్రమే ఉంది. ప్రపంచంలో ఉత్పత్తి పరంగా చైనా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, రష్యాలు మొదటి 4 స్థానంలో ఉన్నాయి. ప్రపంచంలో వినియోగ పరంగా చైనా, భారత్ 1, 2 స్థానాల్లో ఉన్నాయి. అంటే ప్రపంచంలో వినియోగ పరంగా చూస్తే చైనా, భారత్లో 1, 2 స్థానంలో ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే భారతదేశంలో బంగారం ఉత్పత్తుల్లో కర్ణాటక ప్రథమ స్థానంలో ఉంది. ఓకే, భారతదేశం ఉత్పత్తుల్లో కర్ణాటక అనేది ప్రథమ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఈ రకంగా మనం దీని గురించి చెప్పుకోవచ్చు. ఓకే, నోబెల్ మెటల్ అని అంటారు. ఇంకోటి ఏంటంటే ప్రపంచ బంగారు ఉత్పత్తుల్లో భారతదేశం యొక్క ఉత్పత్తి 0.75% ఉందని చెప్పొచ్చు. ప్రపంచ ఉత్పత్తి పరంగా చూస్తే చైనా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, రష్యాలు మొదటి 4 స్థానాల్లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క బంగారం నిల్వలు అనేవి ఎక్కడ ఉన్నాయి? ఓకే, ఈ భారతదేశంలో బంగారు గనులు లభించే ప్రాంతాలు ఏంటంటే కర్ణాటక వచ్చేసరికి కోలార్, హుట్టి. కర్ణాటకలో కోలార్, హుట్టి. తర్వాత చూస్తే ఆంధ్రప్రదేశ్లో చూస్తే అనంతపురంలోని రామగిరిలో బంగారం అనేది ఉంది. దేశంలో మొదటి బంగారు గని ఇదే. మన దేశంలో మొదటి బంగారు గని అనంతపురంలో ఉన్నటువంటి రామగిరి. తమిళనాడులో కోయంబత్తూర్, నీలగిరి. తమిళనాడు వచ్చేసరికి కోయంబత్తూర్, నీలగిరి. ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏంటి భారతదేశంలో బంగారు గనులు లభించేటటువంటి ప్రాంతాలు. అయితే మీ అందరికీ కూడా మనం కాసేపు మాట్లాడుకుంటే బంగారు గనులు అనేవి మనకు డైరెక్ట్గా బంగారంలో దొరికిపోదు. ఓకే, అంతా ఫిల్టర్ చేసి చాలా రకాలైన ఇది చేస్తేనే తప్ప బంగారం అనేది తయారవదు. అంతే తప్ప బంగారు గని అంటే అక్కడ బంగారం అంతా కలిసి ఒక ముద్దలాగా ఏమి ఉండదు. ఓకే, మీ అందరికీ తెలిసిందే, కాకపోతే నేను మామూలు ఒకసారి చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి వజ్రాలు ఎక్కడ దొరుకుతున్నాయి అంటే వజ్రాల గురించి మాట్లాడుకుందాం. ఓకే, వజ్రాలు ఏంటంటే ప్రపంచ ఉత్పత్తుల్లో రష్యా, బోట్స్వానా, కాంగో, కెనడా దేశాలు మొదటి 4 స్థానంలో ఉన్నాయి. వజ్రాలను ఉత్పత్తి చేయడంలో మొదటి 4 స్థానంలో ఇవి ఉన్నాయి. భారతదేశంలో వజ్రాల నిల్వలు ఉత్పత్తుల్లో పరంగా మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లు మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. మనకేంటంటే వజ్రాల విషయానికి వస్తే మొదటి స్థానం వచ్చేసరికేమో మధ్యప్రదేశ్ ఉంది. రెండో స్థానం వచ్చేసరికి ఏముంది అంటే ఆంధ్రప్రదేశ్.
ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పొచ్చు. ఓకే, ఈ రకంగా మనం వీటి గురించి చెప్పుకోవచ్చు. అలాగే ఈ వజ్రాలు నిల్వలు ఎక్కడ ఉన్నాయి అంటే మనకి మధ్యప్రదేశ్ విషయానికి వస్తేనేమో మధ్యప్రదేశ్లో కేన్ నది ఒడ్డున ఉన్నటువంటి పన్నా, ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లాలోని వజ్రకరూర్ ప్రాంతంలోని కింబా రైట్ శిలలు, కృష్ణనది లోయ. ఓకే, కింబా రైట్ శిలలు, కృష్ణనది లోయ అనమాట. ఒకసారి నేను ఇక్కడ రాస్తున్నాను. అనంతపురం జిల్లాలోని వజ్రకూర్ ప్రాంతంలోని బారైట్, ఓకే, కింబారైట్ శిలలు కృష్ణనది లోయల్లో ఇవి ఉన్నాయి. తర్వాత మనం చూస్తే కేరళ వచ్చేసరికి కోజికోడ్లో ఇవి లభ్యమవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ రకంగా వజ్రాల గురించి మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే మనకి అబ్రకం, మైకా అనేది ఎక్కడ ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాము. అబ్రకం, ఈ అబ్రకం విషయానికి వస్తే మనం అబ్రకం ఏంటంటే మైకా అనమాట. ఈ అబ్రకం ఏంటంటే ఇది హైడ్రోసిలికేట్స్ గా భూపటలంలో ఇది ముఖ్యంగా ఎన్ని రకాలుగా అంటే 3 రకాలుగా లభ్యమవుతుంది. ఏ రూపంలో లభ్యమవుతుంది అని కనుక మనం అడిగితే హైడ్రోసిలికేట్స్ గా ఇవి లభ్యమవుతాయి. అయితే మనకి ఇది 3 రకాలుగా లభ్యమవుతుంది అని చెప్పుకున్నాం కదా అబ్రకం అనేది. ఈ అబ్రకం ఫస్ట్ది ఏంటంటే మాస్కోవైట్, రెండోది ఏంటంటే ఫ్లోగోవైట్, మూడోది వచ్చేసి బయోటైట్ అనేటటువంటి 3 రకాలుగా ఇది లభ్యమవుతుంది. అయితే ఈ మాస్కోవైట్ గురించి కనుక మనం చెప్పుకుంటే ఇది అత్యంత నాణ్యతమైనది. దీనినే రూబీ మైకా అంటారు. ఇది తెల్లని రంగులో ఉంటుంది. ఇదేంటంటే చాలా అత్యంత నాణ్యతమైనది. దీన్ని ఏమంటారంటే రూబీ మైకా అని కూడా అంటారు. ఇది తెల్లని రంగులో ఉంటుంది. ఓకే, తర్వాత చూస్తే మనకి ఫ్లోగోవైట్. ఈ ఫ్లోగోవైట్ అనేది దీనిని మెగ్నీషియం మైకా అంటారన్నమాట. ఈ ఫ్లోగోవైట్ మైకాని దీన్ని ఏమంటారంటే మెగ్నీషియం మైకా అని అంటారు. అలాగైతే ఇది ఏ రంగులో ఉంటుందంటే ఇది పసుపు రంగులో ఉంటుంది. ఇది వచ్చేసి పసుపు రంగులో ఉంటుంది. తర్వాత చూస్తే బయోటైట్. ఈ బయోటైట్ అనేది ఇదేంటంటే ఇది నలుపు రంగులో ఉంటుంది. బయోటైట్ అనేది ఇది నలుపు రంగులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రపంచ మైకా ఉత్పత్తుల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అని కనుక మనల్ని అడిగితే ప్రథమ స్థానంలో ఉంది. ఉందని మనం చెప్పుకోవచ్చు. మైకాను ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలోను, ఇన్సులేటర్ గాను, ఎలక్ట్రిక్స్ ఇండస్ట్రీలో మైక్రోచిప్స్ రూపంలోను, గ్లాస్ ఇండస్ట్రీలో గట్టితనానికి ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఓకే, తర్వాత ప్రపంచంలో మైకా ఉత్పత్తుల్లో 60% భారతదేశంలో ఉత్పత్తి అవుతుంది. మనకి భారతదేశంలో ఇది ఎంత శాతం అంటే 60% ఉత్పత్తి అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనం దేని గురించి చెప్పుకోవచ్చు, అబ్రకం మైకా గురించి చెప్పుకోవచ్చు. ఈ మైకా గురించి మనం చెప్పుకుంటే ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి దీంట్లో బాగా ఇంపార్టెంట్ అయింది ఏంటి అంటే భారతదేశం మైకా ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో ఉందని గుర్తుంచుకోవాలి. ప్రపంచం మైకా ఉత్పత్తుల్లో 60% భారతదేశంలోనే లభ్యమవుతుందని గుర్తించాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా 3 రూపాల్లో లభ్యమవుతుంది. మాస్కోవైట్, ఫ్లోగోవైట్, బయోటైట్ అనేటటువంటి 3 రూపాల్లో లభ్యమవుతుంది. మాస్కోవైట్ అనేదేమో తెల్ల రంగులో ఉంటుంది, ఫ్లోగోవైట్ అనేదేమో మైకా రంగులో ఉంటుంది.
బయోటైట్ అనేదేమో నలుపు వర్ణంలో ఉంటుందన్నమాట. ఈ రకంగా 3 రకాలుగా దీన్ని చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే ఈ మైకా గనులను ఎక్కడెక్కడ లభించే ప్రాంతాలు ఏంటంటే అసలు ఇది మైకా ఫస్ట్ మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి నెల్లూరులో, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు డిస్టిక్లో మనకి గూడూరులో మైకా అనేది లభ్యమవుతుంది. తెలంగాణ వచ్చేసి ఖమ్మం డిస్టిక్, తెలంగాణ స్టూడెంట్స్ గుర్తుంచుకోవాలి, ఖమ్మం డిస్టిక్. జార్ఖండ్ వచ్చేసరికి కోడేరాం, హజీరాబాద్, సిక్బాం, పాలమావు అనేటటువంటి దాంట్లో జార్ఖండ్లో లభిస్తాయి. బీహార్ వచ్చేసరికి బీహార్లో గయాలో ఈ మైకా ఉత్పత్తులు అనేవి లభిస్తూ ఉంటాయి. ఈ రకంగా మనం మైకా గురించి చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే మనకి వెరైటీస్, ఈ వెరైటీస్ అనేది ఎక్కడ లభ్యమవుతుంది? ఓకే, ఎన్ని తీస్తున్నాం ఒకసారి. ఇంకా వెరైటీస్, ఈ వెరైటీస్ అనేది అసలు వెరైటీస్ అంటే ఏంటి? ముగ్గురాయి, తెలుసుగా మీకు ఐడియా ఉంది కదా. ముగ్గురాయి ప్రపంచంలోకెల్లా ముగ్గురాయి ఉత్పత్తి నిల్వల పరంగా భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే భారతదేశం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో మంగంపేట, అనంతరాజుపేట ప్రాంతాల్లో ముగ్గురాయి అనేది లభ్యమవుతుంది. వెరైటీస్ బేరియం ఆక్సైడ్ రూపంలో లభ్యమవుతుంది. దీనిని ముడి చమురును వెలికి తీయడంలో కందనంగాను మరియు వైద్య అవసరాలకి కూడా ఈ వెరైటీస్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. వెరైటీస్ ముగ్గురాయి గురించి మనం మాట్లాడుకుంటే ఇది ప్రథమ స్థానంలో ఉంది. దేంట్లో? ఉత్పత్తుల్లో భారతదేశం ముగ్గురాయి ఉత్పత్తుల్లో ఎన్నో స్థానంలో ఉందంటే ఇది నిల్వను కలిగి ఉంది. భారతదేశం ముగ్గురాయి నిల్వల్లో మొదటి స్థానంలో ఉందనేది బాగా గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే దీన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే కందినాలు ఏంటంటే ముడి చమురును వెలికి తీయడంలో కందినాలుగాను మరియు వైద్య అవసరాలకి కూడా ఈ వెరైటీస్ ని ఉపయోగిస్తూ ఉంటారు అనేది మనం గుర్తుంచుకున్నారు. తర్వాత ఆస్బెస్టాస్, ఈ ఆస్బెస్టాస్ అనేది ఇది అసలు ఇదేంటంటే రాతినార. ఓకే, రాతినార. దీనిని సిమెంట్ రేకులు, పెయింటింగ్ గాను మరియు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారీలోనూ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీలో ఉపయోగించేది ఏది అని కనుక మనల్ని అడిగితే ఆస్బెస్టాస్, రాతినార అని మనం ఆన్సర్ చేయాలి. భారతదేశంలో ఏంటంటే నిల్వలు ఉత్పత్తి పరంగా రాజస్థాన్ ఏమో మొదటి స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ వచ్చేసరికి మొదటి స్థానంలో ఉంటే రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండే మన ఏపీ వచ్చేసి రెండో స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ రకంగా మనం రాతినార గురించి చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూస్తే సున్నపురాయి గురించి మనం మాట్లాడుకుంటే దీనిని 75% సిమెంట్ పరిశ్రమల్లోనూ 16% స్టీల్ పరిశ్రమల్లోనూ ఉపయోగిస్తూ ఉంటారు. సున్నపురాయి ఓకే, 75% ఏమో సిమెంట్ పరిశ్రమల్లో వాడతారు, 16% స్టీల్ పరిశ్రమల్లో ఉపయోగిస్తూ ఉంటారు. భారతదేశంలో నిల్వల పరంగా కర్ణాటక, రాజస్థాన్లు మొదటి 2 స్థానాల్లో ఉండగా ఉత్పత్తి పరంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్లు మొదటి 3 స్థానంలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ రకంగా సున్నపురాయి గురించి చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే డోలమైట్. ఓకే, ఈ డోలమైట్ ఏంటంటే దీనిని 90% స్టీల్ ఇండస్ట్రీలోను, అదేవిధంగా చూస్తే 4% ఎరువుల పరిశ్రమల్లో ఉపయోగిస్తూ ఉంటారు. 90% కూడా ఈ డోలమైట్ అనేది స్టీల్ పరిశ్రమల్లో ఉపయోగిస్తూ ఉంటారు, 4% ఏమో ఎరువుల పరిశ్రమలో ఉపయోగిస్తూ ఉంటారు. భారతదేశంలో డోలమైట్ ఉత్పత్తుల్లో ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు 1-2 స్థానాల్లో ఉన్నాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు 1-2 స్థానాల్లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు.
తర్వాత చూస్తే గ్రాఫైట్. ఈ గ్రాఫైట్ అనేది పెన్సిల్ తయారీలోను, ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీలోను దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ గ్రాఫైట్ అనేది దేనికంటే పెన్సిల్ తయారీలోను, ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీలోను దీన్ని ఉపయోగిస్తారు. ప్రపంచంలో గ్రాఫైట్ నిల్వల పరంగా చైనా, భారతదేశం ప్రథమ ద్వితీయ స్థానంలో ఉన్నాయి. చైనా, భారతదేశం ప్రథమ ద్వితీయ స్థానంలో ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. గ్రాఫైట్ నిల్వలు ఎక్కువగా ఏ దేశంలో ఉన్నాయి అని అడిగితే మళ్ళీ చైనా అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో ఉన్నాయని చెప్పొచ్చు. భారతదేశంలో గ్రాఫైట్ ఉత్పత్తి పరంగా మనకి ఏంటంటే ఒడిస్సా, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు వరుస క్రమం అని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఒడిషా, జార్ఖండ్, తమిళనాడు ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూస్తే జింక్. ఈ జింక్ అనేది ఇది సల్ఫైడ్స్ రూపంలో లభ్యమవుతుంది. జింక్ అనేది ఏ రూపంలో లభ్యమవుతుంది అని కనుక మనం అడిగితే సల్ఫైడ్ రూపంలో లభ్యమవుతుంది అని మనం చెప్పొచ్చు. దీనిని గాల్వనైజేషన్ ప్రక్రియలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఏ ప్రక్రియలో? గాల్వనైజేషన్ ప్రక్రియలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. భారతదేశంలో జింక్ ఉత్పత్తి నిల్వల పరంగా కూడా రాజస్థాన్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని చెప్పొచ్చు. రాజస్థాన్ రాష్ట్రం అనేది ప్రథమ స్థానంలో ఉంది. రాజస్థాన్ ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత చూస్తే మనకి శేషం. ఈ శేషం అనేది ఇది గెలినా అనే సల్ఫైడ్ రూపంలో లభ్యమవుతుంది. ఏంటంటే గెలినా అనేటటువంటి సల్ఫైడ్ రూపంలో లభ్యమవుతుంది. దీనిని కేబుల్ కవర్స్, పెయింట్స్, రబ్బర్ తయారీలో వల్కనైజేషన్ ప్రక్రియలో దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, దీన్ని కేబుల్ కవర్స్, పెయింట్స్, రబ్బర్ తయారీలో వల్కనైజేషన్ ప్రక్రియలో ఉపయోగిస్తూ ఉంటారు. ప్రపంచ శేషం ఉత్పత్తి నిల్వలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్, ఫిన్లాండ్లోని బ్రోకెన్ హిల్స్ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా లభ్యమవుతూ ఉంటాయి. భారతదేశంలో శేషం నిల్వలు ఎక్కువగా ఎక్కడున్నాయి? భారతదేశంలో శేషం నిల్వలు అనేవి ఎక్కువగా ఎక్కడున్నాయి అని కనుక మనల్ని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రాజస్థాన్లో ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కర్నూలు, గుంటూరులో ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో అయితే నల్గొండ, ఖమ్మంలో ఉన్నాయి. తర్వాత బీహార్, ఒడిస్సా రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఈ రకంగా శేషం గురించి చెప్పుకోవచ్చు. తర్వాత తగరం. ఈ తగరం గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఇది ఎక్కువగా మలేషియాలో ఉంటుందన్నమాట. దీని యొక్క ఉత్పత్తి అనేది ఎక్కడ ఉంటుంది? ఎక్కువగా మలేషియాలో ఉంటుందని చెప్పొచ్చు తగరము. భారతదేశంలో తగరం నిల్వలు జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. తగరం నిల్వలు అనేవి భారతదేశంలో జార్ఖండ్ వచ్చేసి హజీరాబాద్లో, బీహార్ వచ్చేసి గయా, ఛత్తీస్గఢ్లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే వెండి. ఈ వెండి అనేది ఏంటంటే ఇది అర్జెంటైట్ రూపంలో క్వార్ట్జైల్ స్థిరాస్థావరాల్లో బంగారంతో కలిసి లభ్యమవుతూ ఉంటుంది. వెండి అనేది ఇది నేను ఇక్కడ రాస్తున్నాను. అర్జెంటైట్ రూపంలో క్వార్ట్జ్ శిలాస్తరాల్లో బంగారంతో కలిసి లభ్యమవుతుంది. ఓకే, తర్వాత భారతదేశంలో వెండి నిల్వలు రాజస్థాన్లో ఎక్కువగా ఉన్నాయన్నమాట. రాజస్థాన్లో ఎక్కడున్నాయి ఎక్కువగా అంటే జువార్. రాజస్థాన్లో ఉన్నటువంటి జువార్లో
వెండి యొక్క నిల్వలు అనేవి ఎక్కువగా ఉన్నవి. తర్వాత కర్ణాటక వచ్చేసి కోలార్, కర్ణాటకలో ఉన్నటువంటి కోలార్లో, ఆంధ్రప్రదేశ్లో కడప, గుంటూరు, కర్నూలులో ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ వెండి నిల్వలు ఆంధ్రప్రదేశ్లో కడప, గుంటూరు, కర్నూలులో ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. జార్ఖండ్ వచ్చేసరికి రాంచీ, హజీరాబాద్, జార్ఖండ్లో రాంచీ, హజీరాబాద్లో ప్రాంతాల్లో కూడా ఇవి ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. వెండి నిల్వలు అనేవి ఈ ప్రాంతాల్లో ఉన్నవి. అలాగైతే రాజస్థాన్లోని డేగనా ప్రాంతంలో టంగ్స్టన్ నిల్వలు అధికంగా లభ్యమవుతున్నాయి అని అడగొచ్చు. డేగనా ప్రాంతం లో ఎక్కువగా ఏమున్నాయి, దేని నిల్వలు ఉన్నాయి అంటే టంగ్స్టాన్ నిల్వలు అనేవి అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు. భారతదేశంలో నికెల్ నిల్వలు ఒడిశా రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి. నికెల్ వచ్చేసి ఒడిశా రాష్ట్రంలో అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు. గుజరాత్లో ఉప్పు అధికంగా లభిస్తుంది. గుజరాత్లో ఉప్పు అధికంగా లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత రాతి ఉప్పు హిమాచల్ ప్రదేశ్లోని మండి ప్రాంతంలో అధికంగా లభిస్తుంది. ఈ రాతి ఉప్పు అనేది ఏ ప్రాంతంలో లభిస్తుందంటే మండి ప్రాంతంలో లభిస్తుందని చెప్పుకోవచ్చు. తర్వాత కియోనైట్ జార్ఖండ్లో అధికంగా లభిస్తుంది. కియోనైట్ జార్ఖండ్లో అధికంగా లభిస్తుంది అనమాట. జిప్సామ్ వచ్చేసి రాజస్థాన్లో అధికంగా లభ్యమవుతుంది. జిప్సామ్ ఎక్కడ ఎక్కువగా లభ్యమవుతుందంటే రాజస్థాన్లో ఎక్కువగా లభ్యమవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం వీటి గురించి చెప్పుకోవచ్చు. వెండి గురించి ఎక్కడెక్కడ లభ్యమవుతుంది, ఏ విధంగా లభ్యమవుతుంది అనే దాని గురించి మనం చెప్పుకున్నాము. వెండి గురించి ఇంపార్టెంట్గా ఏం అడగొచ్చు అంటే ఏ స్థిలాస్థావరాల్లో లభ్యమవుతుందంటే క్వార్ట్జ్ స్థిలాస్థావరాల్లో లభ్యమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనం వెండి గురించి మాట్లాడుకోవచ్చు. తర్వాత మనకి ఉంది ఏంటి అంటే ఇంధన ఖనిజాలు. ఓకే, ఇంధన ఖనిజాలు అంటే ఏం చెప్పాము మనం, మండే స్వభావం ఉంటే ఇంధన ఖనిజాలు అని చెప్పుకున్నాం కదా. ఇంధన ఖనిజాలు విషయానికి వస్తే మండే స్వభావం గల ఖనిజాలు పునరుత్పత్తి చెందని సాంప్రదాయ ఇంధన వనరులను ఇంధన ఖనిజాలు అని అంటారు. ఉదాహరణలు ఏం చెప్పుకున్నాం మనం, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు, ఇవన్నీ కూడా ఇంధన ఖనిజాల కిందకి వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఇవేంటంటే ఇవి ప్రధానంగా హైడ్రోకార్బన్స్. ఎప్పుడైనా మండే స్వభావం దేనికి ఉంటుంది అనకంటే హైడ్రోకార్బన్స్కి ఎక్కువగా ఉంటుంది అనమాట. హైడ్రోకార్బన్సే మండుతాయి. ఈ యొక్క మనం నిత్యం వాడేటటువంటి గ్యాసే కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే హైడ్రోకార్బన్స్. మీరు ఎక్కువగా గుర్తుంచుకోవాలి, ఇది హైడ్రోకార్బన్సే. ఓకే, మండే స్వభావం ఉంటుందన్నమాట. ఈ హైడ్రోకార్బన్స్కి మండే స్వభావం అనేది ఉంటుంది. హైడ్రోకార్బన్స్. ఓకే, ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మాట్లాడుకోవడం ఏంటంటే ఇంధన ఖనిజాలకు సంబంధించి ఫస్ట్ వన్ వచ్చేసి బొగ్గు. ఈ బొగ్గు అనేది ప్రపంచ బొగ్గు ఉత్పత్తుల్లో చైనా ప్రథమ స్థానంలో ఉండగా యుఎస్ఏ, ఇండియా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. బొగ్గు అనేది ఎక్కువగా ఏ దేశంలో లభ్యమవుతుంది అంటే చైనాలో లభ్యమవుతుంది. దాని తర్వాత ఎక్కడ లభ్యమవుతుందంటే యుఎస్ఏలో లభ్యమవుతుందని చెప్పొచ్చు. దాని తర్వాత ఇండియా అని చెప్పొచ్చు. ఈ రకంగా బొగ్గు యొక్క ఉత్పత్తి గురించి మనం చెప్పొచ్చు. అయితే ఈ బొగ్గుని ఏమంటారంటే మనందరికీ తెలిసిందే, దీన్ని నల్ల బంగారం అని అంటారన్నమాట బొగ్గుని. భారతదేశంలో బొగ్గు ప్రధానంగా 2 భౌమకాలాలకు చెందిన అవక్షేప స్థిర స్థావరాల్లో లభ్యమవుతుంది. ఏంటంటే భౌమ
ఇక్కడ చూస్తే మనకి భౌమ కాలానికి చెందిన అవక్షేప శిలా స్థావరాల్లో లభ్యమవుతుంది. ఏంటంటే మనకి పూర్వం అంటే యుగాల క్రితం జరిగినటువంటి సిచ్యువేషన్స్, సంఘటనలు బట్టి ఓకే ఏంటంటే గోండ్వానా బొగ్గు శిలలు, తర్వాత టెర్షియరీ బొగ్గు. ఓకే ఇవేంటంటే ఈ గోండ్వానా టెర్షియరీ అనేవి ఇవేంటంటే యుగాలు అనమాట. ఇవి రెండు కూడా యుగాలు అన్నమాట. భౌమకాలము అంటే ఏంటంటే యుగానికి సంబంధించింది. అదైతే నేను రాసుకున్నాను, ఇక్కడ రాసుకోండి. గోండ్వానా ఓకే బొగ్గు, తర్వాత టెర్షియరీ బొగ్గు. ఈ విధంగా రెండు రకాలుగా లభ్యమవుతుంది. ఓకే రెండు రకాలైనటువంటి అవక్షేప స్థిలాస్తరాలు అనమాట. ఈ రకంగా ఉంటే దీంట్లో భారతదేశంలో లభ్యమయ్యే బొగ్గులో 90% కూడా ఈ గోండ్వానా రకానికి చెందినది. ఇది అత్యంత నాణ్యతమైనటువంటి బొగ్గుగా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా అత్యంత నాణ్యతమైనటువంటి బొగ్గు. ఏదంటే ఈ క్రింది వానిలో దేనికి సంబంధించింది అత్యంత నాణ్యతమైనటువంటి బొగ్గు అంటే గోండ్వానా బొగ్గు అత్యంత నాణ్యతమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఈ టెర్షియరీ బొగ్గు వచ్చేసి ఏంటంటే నాసిరకమైనటువంటి బొగ్గుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ బొగ్గులోని కార్బన్ శాతాన్ని అనుసరించి బొగ్గుని 4 రకాలుగా వర్గీకరించవచ్చు. అయితే కార్బన్సే కదా, బొగ్గు అంటే ఏంటి? కార్బన్. ఈ కార్బన్ యొక్క పర్సంటేజ్ అనేది ఏ విధంగా, ఈ పర్సంటేజ్ని అనుసరించి ఎన్ని రకాలుగా బొగ్గుని విభజించవచ్చు, ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే 4 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఏంటంటే ఆంథ్రసైట్, ట్యూబ్యూమినస్, లిగ్నైట్, ఫీట్. అయితే ఫస్ట్ వచ్చేసి ఆంథ్రసైట్. ఓకే ఇది అత్యంత నాణ్యతమైనది. ఇందులో వచ్చేసి మనకేంటంటే 90 నుంచి 95% వరకు కూడా కార్బన్ అనేది ఉంటుంది. ఇది ఎక్కువగా జమ్మూ కాశ్మీర్లో మాత్రమే కొద్ది పరిమాణంలో లభ్యమవుతుంది. ఎక్కువగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇది తక్కువ మొత్తంలో మాత్రమే ఈ రకమైనటువంటి బొగ్గు అనేది లభిస్తుంది అనమాట. తర్వాత రెండోది వచ్చేసి బిట్యూమినస్. ఈ బిట్యూమినస్ అనేటటువంటి ఇందులో 85 నుంచి 90% కార్బన్ అనేది ఉంటుంది. ఈ రకమైన బొగ్గును దేశంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇది దేశంలో మనకి ఎక్కువగా లభ్యమవుతుంది. దేశంలో ఎక్కువగా లభ్యమవుతున్నటువంటి బొగ్గు రకం ఏంటి అంటే మనకి బిట్యూమినస్. ఈ బిట్యూమినస్ రకానికి చెందినటువంటి బొగ్గు దేశంలో అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత లిగ్నైట్. ఈ లిగ్నైట్ అంటే దీనిలో 30 నుంచి 40% కార్బన్ ఉంటుంది. తక్కువ నాణ్యత గల బొగ్గు భారతదేశంలో తమిళనాడులోని నైవేలి ప్రాంతంలో 90% నిల్వలు ఉన్నాయి. మనకి భారతదేశంలో తమిళనాడులో నైవేలి ప్రాంతంలో ఎంత అంటే 90% కూడా బొగ్గు నిల్వలు అనేవి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే తర్వాత పీట్. ఈ పీట్ అంటే దీనిలో ఇది చాలా నాసిరకమైంది. 10% మాత్రమే ఉంటుంది, 10% మాత్రమే కార్బన్ ఉంటుంది. ఇది కర్ర నుంచి బొగ్గు ఏర్పడటంలోనూ మొదటి దశ. దీనినే కొయ్య బొగ్గు అని కూడా అంటారు. కొయ్య బొగ్గు అనమాట. ఇది చాలా తక్కువ కార్బన్నే కలిగి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే భారతదేశంలో 285 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా 200 బిలియన్ టన్నులు బిట్యూమినస్ రకానికి చెందినవి కాగా మిగిలినవి లిగ్నైట్ రకానికి చెందినవి. ఓకే
మనకి బొగ్గు నిల్వలు మొత్తం ఎంత ఉన్నాయి అంటే 285 వరకు కూడా మనకి బొగ్గు నిల్వలు అనేవి ఉన్నవి. 200 బిలియన్ టన్నులేమో బిట్యూమినస్ రకానికి చెందినవి కాగా మిగిలినవన్నీ కూడా లిగ్నైట్ రకానికి చెందినవిగా మనం తెలుసుకోవచ్చు. తర్వాత భారతదేశంలో బొగ్గు నిల్వల్లో జార్ఖండ్ ప్రథమ స్థానంలో ఉండగా ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలు తరువాత స్థానంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకోటి భారతదేశంలో బొగ్గు ఉత్పత్తుల్లో ఛత్తీస్గఢ్ ప్రథమ స్థానంలో ఉండగా జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తరువాత స్థానంలో ఉన్నవి అని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే భారతదేశంలో పెట్రోలియం నిల్వలు ఎక్కువగా లేనందున బొగ్గు అతిపెద్ద ఖనిజ వనరుగా ప్రఖ్యాతిగాంచింది. అతిపెద్ద ఖనిజ వనరు ఏంటంటే బొగ్గుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి 2013-14 ఆర్థిక సర్వే ప్రకారం ఉక్కు, కార్పో, రసాయన పరిశ్రమల్లో బొగ్గు వినియోగం అనివార్యం. దేశ బొగ్గు ఉత్పత్తుల్లో 34% థర్మల్ విద్యుత్తుకు, 20% ఇనుము ఉక్కు పరిశ్రమలకు, 12% సిమెంట్కి, ఎరువులకు, తర్వాత 11% ఏమో రైల్వే పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. ఓకే, ఎక్కువగా దేనికి ఉపయోగిస్తున్నారు బొగ్గు అంటే థర్మల్ విద్యుత్కి, దాని తర్వాత ఇనుము ఉక్కు పరిశ్రమలకి, దాని తర్వాత 12% వచ్చేసి సిమెంట్ ఎరువులకు, 11% వచ్చేసి రైల్వే పరిశ్రమల్లోనూ దీన్ని వినియోగిస్తున్నారు అనమాట. ఓకే, ప్రపంచంలో ఆయిల్ కంటే 6 రెట్లు ఎక్కువగా బొగ్గు నిల్వలు ఉన్నాయి. అందువల్లే బొగ్గును భవిష్యత్ వారధి అని అంటారు. అందుకే బొగ్గును ఏమంటారంటే భవిష్యత్ వారధి అని అంటారు. తర్వాత దేశంలో మొదటిసారిగా పశ్చిమ బెంగాల్లోని రాణిగంజ్లో అప్పుడు 1774వ సంవత్సరంలో బొగ్గు గనుల తవ్వకం అనేది జరిగిందనమాట. మన దేశంలో మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్లో జరిగిందనమాట. ఓకే, అంటే పశ్చిమ బెంగాల్ అనేది ఇది మనం అంతకుముందు చెప్పుకున్నాం పశ్చిమ బెంగాల్ గురించి. ఈ పశ్చిమ బెంగాల్లోనే ఫస్ట్ ఏది స్టార్ట్ అయినా మనకి ఫస్ట్ పశ్చిమ బెంగాల్ గురించి మనం ఒక అవగాహన ఉంటూ ఉండాలి. పశ్చిమ బెంగాల్ గురించి మీరు ఎక్కువగా చదవండి. ఈ పశ్చిమ బెంగాల్లోనే రాణిగంజ్లో 1774వ సంవత్సరంలో బొగ్గు గనుల తవ్వకం అనేది జరిగింది. బొగ్గు ఉత్పత్తి ప్రధానంగా కోల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ బొగ్గు ఉత్పత్తి అనేది ప్రధానంగా ఏంటంటే కోల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. తర్వాత ఏంటంటే మన దేశంలో బొగ్గు ద్వారా 70% వరకు కూడా థర్మల్ విద్యుత్తుని పొందుతున్నాము. 70% కూడా థర్మల్ విద్యుత్ అనేది మనకి వస్తుందని చెప్పొచ్చు. తర్వాత చూస్తే మనకి నెక్స్ట్ పెట్రోలియం అనేది ఏ విధంగా లభిస్తుంది, అసలు పెట్రోలియం సంబంధించి మనం ఏ విధంగా అసలు పెట్రోల్ అంటే ఏంటి, పెట్రోలియం అంటే ఏంటి, ఓకే పెట్రోల్ అంటే ఏంటి, పెట్రోలియం అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది ముందు మీరు తెలుసుకోవాలి. పెట్రోలియం అంటే కిరోసిన్, సహజ వాయువులు, డీజిల్, లూబ్రికేట్స్, ఇంకా పెట్రోలు ఇవన్నీ కలిసి ఒక ద్రవ పదార్థం లాగా భూమిలో లభ్యమవుతుంది అనమాట. అంటే ఏంటంటే ఫస్ట్ దేనికి దానికి సెపరేట్గా చేయకోకుండా భూమిలో లభ్యమైనటువంటి ద్రవరూప పదార్థాన్ని దాన్నేమో పెట్రోలియం అంటారు. పెట్రోల్ అంటే ఏంటి, దాంట్లోంచి వచ్చిన దాంట్లో ఒక భాగం అనమాట పెట్రోల్ అనేది. ఓకే, మనకి భూమిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే భూమిలో ఏం లభిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోలియం భూమిలో లభిస్తుంది. పెట్రోలియం, ఓకే, పెట్రోలియం నుంచి వాటిని ఏం చేస్తారంటే వివిధ ఉష్ణోగ్రతల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఆ పెట్రోలియం నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సహజ వాయువులు, తర్వాత పెట్రోలు, కిరోసిన్, డీజిల్, ఇంకా లూబ్రికేట్స్ ఇవన్నీ కూడా మనకి ఈ పెట్రోలియం నుండి ఉత్పత్తి అవుతాయన్నమాట. పెట్రోలియం అనేది మనకి తక్కువగా ఉండడం వల్లే మనకి పెట్రోల్ అనేది అంతగా లేకుండా పోయింది. అంత ముందర క్లాసులో మనం చెప్పుకున్నాం కదా, మనకి పెట్రోల్ అనేది అంత ఎగుమతి చేసే అంత లేదు, మనమే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది అని. ఓకే, పెట్రోలియం హైడ్రోకార్బన్ల మిశ్రమము. ఏంటంటే ఈ పెట్రోలియం అనేది
ఇది హైడ్రోకార్బన్స్ల మిశ్రమము. ఇది అవక్షేప శిలల్లో ఉండే బేసిస్లోను, సముద్ర తీరాల్లోను, అదేవిధంగా చూస్తే సముద్ర ఖండ తీర అంచుల్లోనూ కూడా ఇది లభిస్తూ ఉంటుంది. ఏంటంటే ఇది ఖండాంతర తీరంలోను, సముద్ర ఖండ తీర అంచుల్లో ఇది లభిస్తూ ఉంటుంది. పెట్రోలియంను ముడి చమురు, రాతి నూనె, క్రూడ్ ఆయిల్ అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఈ పెట్రోలియంని ఏంటంటే ముడి చమురు అని పిలుస్తారు, తర్వాత రాతి నూనె అని పిలుస్తారు, క్రూడ్ ఆయిల్ అని పిలుస్తారు. అయితే దీన్ని ముఖ్యంగా మనం గుర్తించుకోవాలంటే దీన్ని బంగారు ద్రవము అని అంటారు. ఓకే, దీని నుంచి ఎన్నో రకాలైనటువంటివి మనకు వస్తున్నాయి. డీజిల్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది, సహజ వాయువులు వస్తున్నాయి, లూబ్రికేట్స్ వస్తున్నాయి. లూబ్రికేట్స్ అంటే తెలుసు కదా, ఇంజిన్ ఆయిల్స్. ఓకే, ఇంజిన్ ఆయిల్స్ వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నాయి అంటే దేని నుంచి వస్తున్నాయి? పెట్రోలియం నుంచి వస్తున్నాయి. కాబట్టి ఇది ఏంటంటే ఒక బంగారు ద్రవము అని కూడా అంటారు. దీన్ని బంగారు ద్రవము అని కూడా అంటారు. అయితే పెట్రోలియం ప్రపంచంలోనే చాలా ముఖ్యమైనటువంటి శక్తి వనరు. ఇదేంటంటే పెట్రోలియం అనేది ప్రపంచంలో చాలా ముఖ్యమైనటువంటి శక్తి వనరు అనమాట. ఓకే, ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే మనం ఇది ఏ దేశంలో ఎక్కువ ఉంటే అదే గ్రేట్. ఓకే, తర్వాత ముడి చమురు భూ అంతర్భాగం నుంచి వెలికి తీసి శుద్ధి చేసి పెట్రోల్, కిరోసిన్, డీజిల్, గ్రీస్, ఇంజిన్ ఆయిల్స్ మొదలైన అన్నిటినీ కూడా తయారు చేస్తూ ఉంటారు. పెట్రోల్, ముడి చమురు నుంచి అనేక ఇతర ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నారు. వాహన రంగం మొత్తం ఈ ఉత్పత్తులపై ఆధారపడి ఉంటుంది. ఓకే, మొత్తం వాహన రంగం మొత్తం కూడా ఈ రకమైనటువంటి ఉత్పత్తులపైనే ఆధారపడి ఉంది. భారతదేశంలో పెట్రోలియం నిల్వలు చాలా తక్కువ మోతాదులో ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కదా, ఈ భారతదేశంలో ఇవన్నీ కూడా చాలా తక్కువ మోతాదులో ఉన్నాయి. భారతదేశంలో పెట్రోలియం నిల్వలు ఎక్కువ శాతం టెర్షియరీ శిలల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఓకే, ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పెట్రోలియం నిల్వలు ఎక్కువ శాతం ఏ శిలల్లో ఉన్నాయి అని కనుక మనం అడిగితే టెర్షియరీ శిలల్లో నిక్షేపాల్లో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మన దేశంలో ఈ నిల్వలు 0.75 మిలియన్ చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో 775 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లు సర్వే ద్వారా నిర్ధారించారు. అయితే మనకి 1950-51 సంవత్సరంలో 269,000 టన్నులు, 1991-92 నాటికి 30.44 మిలియన్ టన్నులు, 2008-2009 నాటికి 38.56 మిలియన్ టన్నులు ఉత్పత్తి పెరిగింది. ఏంటంటే మనం ఎక్కువగా ఉత్పత్తి అనేది చేస్తున్నాం, ఉత్పత్తి అనేది పెరిగింది అనమాట. ఫస్ట్ కనుక చూసుకుంటే మన 1991-92 చూసుకుంటే ఎంత ఉంది? 30.44 మిలియన్ టన్నులు ఉంది. తర్వాత 2008-2009 నాటికి 38.56 మిలియన్ టన్నులు పెరిగింది. ఓకే, ఈ రకంగా మనం దీని గురించి చెప్పుకోవచ్చు. 1956లో చమురు సహజ వాయువుల సంస్థ ఆవిర్భవించిన తర్వాత ఒక క్రమపద్ధతిలో అన్వేషణ అనేది జరిగింది. చమురు సహజ వాయువుల సంస్థ ONGC. ఓకే, మన ఇది ఎప్పుడు ఆవిర్భవించిందని అడగవచ్చు. ఈ చమురు సహజ వాయువుల సంస్థ అనేది ఎప్పుడు ఆవిర్భవించిందంటే 1956 సంవత్సరంలో ఇది ఆవిర్భవించింది. అయితే 1974 సంవత్సరంలో అరేబియా సముద్రంలో కలుగున బాంబే హై చమురు క్షేత్రాన్ని ప్రారంభించే వరకు దేశంలో ఉత్పత్తి చాలా తక్కువగా ఉండేది. తర్వాత 1976 నుంచి ఉత్పత్తి అనేది ప్రారంభించారు. భారతదేశంలో మొట్టమొదటిసారి అస్సాంలో మాకుమ్ అనే ప్రాంతంలో ముడి చమురును గుర్తించగా దిగ్బాయ్ ప్రాంతంలో ఉత్పత్తి అనేది ప్రారంభించారు. తర్వాత బాంబే హై వద్ద సాగర్ సామ్రాట్ అనే సముద్ర ప్లాట్ఫారంను నిర్మించి చమురును వెలుగుతీశారు. ఇది ముంబైకి వాయువ్యంగా 176 కిలోమీటర్ల దూరంలో నెలకొనుంది. ప్రస్తుతం దేశంలో మొత్తం ఉత్పత్తుల్లో ఒక్క బాంబే హై నుంచి 67% ఉత్పత్తి అవుతుంది. మనకి ఇప్పుడే ఎప్పటి నుంచి ఎక్కువ ఉత్పత్తి అవుతుందంటే బాంబే హై నుంచి 67% కూడా ఉత్పత్తి అవుతుంది. తర్వాత 1981లో భారత ప్రభుత్వం బర్మా ఆయిల్ కంపెనీ షేర్లు సంపాదించడంతో దేశంలో చమురు అన్వేషణ ఉత్పత్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెండో ప్రభుత్వ రంగ సంస్థగా ఆయిల్ ఇండియా లిమిటెడ్ గుర్తింపు పొందింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది మనకి ఏంటంటే రెండో ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది అనమాట. ఏంటి, దేశంలో
చమురు అన్వేషణ ఉత్పత్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రెండవ ప్రభుత్వ రంగ సంస్థగా ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది గుర్తింపు పొందింది. తర్వాత చూస్తే మనకి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పెట్రోలియం బావిని యుఎస్ఏలో పెన్సిల్వేనియాలో కనుగొన్నారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పెట్రోలియం బావిని ఎక్కడ కనుగొన్నారంటే యుఎస్ఏలో ఉన్నటువంటి పెన్సిల్వేనియాలో కనుగొనడం అనేది జరిగింది. ప్రపంచంలో పెట్రోలియం నిల్వలు ఉత్పత్తి ఎగుమతుల్లో సౌదీ అరేబియా ప్రథమ స్థానంలో ఉండగా వినియోగంలో యుఎస్ఏ ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో చైనా, జపాన్, ఇండియాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రథమ స్థానంలో ఉంది ఏముంది యుఎస్ఏ వచ్చేసి ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో చైనా, జపాన్, ఇండియాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రస్తుతం మన దేశంలో ముడి చమురు ఉత్పత్తుల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉండగా గుజరాత్ రెండో స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనం ఈ పెట్రోలియం గురించి మాట్లాడుకోవచ్చు. ఇంకా పెట్రోలియం ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి చమురు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఒక వీడియోలో చెప్పుకుందాము. తర్వాత ఏంటంటే సహజ వాయువులు. ఈ యొక్క సహజ వాయువుల విషయానికి వస్తే భారతదేశంలో మొట్టమొదటిసారిగా సహజ వాయువును హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖి వద్ద కనుగొన్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి జ్వాలాముఖి వద్ద ఈ యొక్క సహజ వాయువులని కనుగొనడం అనేది జరిగిందనమాట. ఓకే, సహజ వాయువుల్ని కనుగొనడం అనేది జరిగింది. సహజ వాయువులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వరకు రవాణా చేయుట కొరకై ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట. ఏంటి ఇవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వరకు రవాణా చేయుట కొరకై ఏంటి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మనకి సహజ వాయువును ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వరకు రవాణా చేయుట కొరకే ఏమి ఏర్పాటు చేశారు అని కనుక మనం అడిగితే GAIL ను ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఈ GAIL సంస్థ నిర్మించిన పైప్ లైన్లలో ముఖ్యమైనది హెచ్బిజే పైప్ లైన్. అతి ముఖ్యమైనటువంటిది ఇది హెచ్బిజే పైప్ లైన్ అనేది పైప్ లైన్. ఇది గుజరాత్లోని హజీరా నుంచి మధ్యప్రదేశ్లోని బీజాపూర్ మీదుగా ఉత్తరప్రదేశ్లోని జగదీష్పూర్ వరకు ఉంటుంది. ప్రస్తుతం దీనిని ఉత్తరప్రదేశ్లోని దొబ్రాల వరకు పొడిగించారు. ప్రస్తుతం దీని పొడవు 1170 కిలోమీటర్లుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. భారతదేశంలో సహజ వాయువు అస్సాం, త్రిపుర, కాంబే బేసిన్, ఓకే గుజరాత్ అనమాట. తర్వాత బాంబే హై, తర్వాత చూస్తే కేజీ బేసిస్లోని కైకలూరు, పాపర్లపూడి ఆంధ్రప్రదేశ్, కావేరీ బేసిస్ తమిళనాడు. ఇంకోటి ఏంటంటే రాజస్థాన్ వచ్చేసరికి మనకి తానోటేట్లలో విస్తరించి ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనం వీటి గురించి చెప్పుకోవచ్చు. అలాగైతే మనం ముఖ్యంగా దీనింటి గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనకి భారతదేశంలో సహజ వాయువు అస్సోం, త్రిపుర, కాంబే బేసిన్ లో ఉన్నాయి. ఫస్ట్ అనమాట, ఫస్ట్ రిఫరెన్స్ ఇది. గుజరాత్ వచ్చేసింది, గుజరాత్ స్టేట్ గా చెప్పుకోవచ్చు. తర్వాత మనకి ఏంటి బాంబే హై, కేజీ బేసిస్ లోని కైకలూరు, పాపర్లపూడి, ఓకే ఇదేమో ఆంధ్రప్రదేశ్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఏంటంటే సహజ వాయువులు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి ఏంటి అనే దాని గురించి మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత మనకి తమిళనాడు స్టేట్ వచ్చేసరికి ఏంటంటే కావేరీ బేసిన్లో ఎక్కువగా లభిస్తుండే. ఇక్కడ తమిళనాడులో కావేరీ బేసిన్లో లభిస్తున్నవి. రాజస్థాన్ వచ్చేసరికి ఏంటి తానోట్లలో ఇవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఈ రకంగా మనం వీటి గురించి చెప్పుకోవచ్చు.
అయితే మనకి చమురు శుద్ధి కర్మాగారాలు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ప్రస్తుతం భారతదేశంలో ముడి చమురును శుద్ధి చేసే 22 చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. వీటిలో 17 ప్రభుత్వ రంగంలోను, 3 ప్రైవేటు రంగంలోను, 2 ఉమ్మడి రంగంలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే మనకి బిట్స్ అనేవి వీటి నుంచి కూడా ఎక్కువగా రావచ్చు. వీటి నుంచి బిట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏంటి? భారతదేశంలో చమురు శుద్ధి కర్మాగారాలు. భారతదేశంలో చమురు శుద్ధి కర్మాగారం. ఈ చమురు శుద్ధి కర్మాగారం ఏంటంటే మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి నెంబర్స్ ఇవి. ప్రస్తుతం భారతదేశంలో ముడి చమురును శుద్ధి చేసే 22 చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని? 22 ఉన్నాయి. 22 చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. వీటిలో 17 వచ్చేసేమో ప్రభుత్వ రంగంలోను, 3 వచ్చేసేమో ప్రైవేట్ రంగంలోను, 2 ఏమో ఉమ్మడి రంగంలోను ఉన్నాయని చెప్పుకోవచ్చు. భారతదేశంలోని చమురు శుద్ధి కర్మాగారాల్లో మొట్టమొదటగా ఏర్పడిన కర్మాగారం ఏంటంటే టెక్బాయ్. ఏంటి? టెక్బాయ్. ఓకే, టెక్బాయ్ ఇది ఎక్కడుందంటే ఇది అస్సాం స్టేట్లో ఉంది. తర్వాత మనకి ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి కర్మాగారం ఏమిటంటే గౌహతి. ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి కర్మాగారం ఎక్కడ ఉంది అంటే గౌహతిలో ఉంది. గౌహతిలో ఉందని చెప్పొచ్చు. తర్వాత ప్రభుత్వ రంగంలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం ఏంటి అని కనుక మనం అడిగితే పానీపట్ అనమాట. ఏంటి? ప్రభుత్వ రంగంలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం పానీపట్టు. ఇది ఏ స్టేట్ అంటే ఇది హర్యానా. ఇది ఎక్కడుంది? హర్యానాలో ఉంది. తర్వాత ప్రభుత్వ రంగంలో అతి చిన్న కర్మాగారం ఏంటంటే తాటిపాక. ఇది అక్కడ ఆంధ్రప్రదేశ్ అనమాట. తాటిపాక ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో అతి పెద్ద చమురు శుద్ధి కర్మాగారం ఏంటంటే జామ్నగర్ అనేది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. జామ్నగర్ ఇది వచ్చేసి గుజరాత్లో ఉంది. ఈ రకంగా మనం వీటి గురించి చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే భారతదేశంలో నిర్మాణంలో ఉన్న రిఫైనరీలు ఒడిశాలోని పారాదీప్, తమిళనాడులోని కడలూరు, మహారాష్ట్రలోని రత్నగిరి. ఇవేంటంటే భారతదేశంలో నిర్మాణంలో ఉన్నటువంటి రిఫైనరీలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అర్థమైందిగా మీకు? ఈ రకంగా చమురు శుద్ధి కర్మాగారాల్లో ఈ పాయింట్లన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లోంచి మనకి బిట్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. అయితే మనకి నెక్స్ట్ ఏంటంటే అణు ఇంధన ఖనిజాలు. ఈ అణు ఇంధన ఖనిజాలు అనేవి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మన కెమిస్ట్రీకి సంబంధించి చదివినప్పుడు చదువుకుంటాం. యురేనియం, థోరియం, ఓకే, టైటానియం, జెర్కోనియం, ఇవన్నీ కూడా ఇప్పుడు కెమిస్ట్రీకి సంబంధించి చదివినప్పుడు మనం చదువుకుంటాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యురేనియం, థోరియం, టైటానియం, జెర్కోనియం, ఇవన్నమాట. ఇవేంటి ముఖ్యమైనటువంటివిగా మనం చెప్పుకోవచ్చు. అయితే మనకి యురేనియం అనేది ఇది పిచ్ బ్లైన్ లేకపోతే దీన్ని ఏమంటారంటే యురేనిటైట్ నుంచి లభిస్తుంది అనమాట.
ఇదేంటంటే యురేనిటైట్ నుంచి మనకి యురేనియం అనేది లభిస్తుంది. పాయింట్ గుర్తుంచుకోండి. దీనిలో ఎల్లో కేక్ అని కూడా అంటారు. దీనిని ఏమంటారంటే ఎల్లో కేక్ అని కూడా అంటారు అన్నమాట. ఎల్లో కేక్ అని కూడా అంటారు. యురేనియం ఉత్పత్తుల్లో ప్రపంచంలో భారతదేశం యురేనియం 13వ స్థానంలోను, నిల్వ పరంగా 14వ స్థానంలో ఉందండి. యురేనియం అయితే మనకి 13వ స్థానంలోనే, తర్వాత నిల్వ పరంగా 14వ స్థానంలో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా యురేనియం గురించి చెప్పుకోవచ్చు. ఓకే, అయితే డోరియం, ఈ డోరియం అనేది డోరియం ఉత్పత్తుల్లో కెనడా, చైనా, జర్మనీ, ఇండియా వరుస స్థానాల్లో ఉన్నాయన్నమాట. డోరియం అనేది మనకి ఎక్కడ ఎక్కువగా లభిస్తుంది? ఇదిగోండి డోరియం. ఈ డోరియం అనేది ఏ దేశంలో ఎక్కువగా లభిస్తుంది అని కనుక మనల్ని అడిగితే కెనడాలో ఎక్కువగా లభ్యమవుతుంది. అలాగైతే చైనా, జర్మనీ, ఇండియా వరుస స్థానాల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది మోనోజైట్ నుంచి లభిస్తుంది. ఎక్కడి నుంచి లభిస్తుంది? ఇది మోనోజైట్ నుంచి లభిస్తుంది. ఇది ఎక్కువగా కేరళ, విశాఖ తీర ప్రాంతాల్లో ఇసుక రేణువుల్లో లభ్యమవుతుంది. డోరియం అనేది కేరళ, విశాఖ తీర ప్రాంతంలో ఇసుక రేణువుల్లో ఇది లభ్యమవుతుందని చెప్పుకోవచ్చు. తర్వాత మనకి టైటానియం. టైటానియం అనేది ఇదేంటంటే ఇది ప్రధానంగా ఎల్మనైట్ నుంచి లభ్యమవుతుంది. దేని నుంచి? ఎల్మనైట్ నుంచి లభ్యమవుతుంది. కేరళ తీరంలో టైటానియం లభిస్తుంది. దీనిని కేరళలో పెయింట్స్గా, స్మాల్ స్కేల్ పరిశ్రమగా ఉపయోగిస్తారు. టైటానియంకు ఉన్న లక్షణాలను బట్టి దీనిని మెటల్ ఆఫ్ ఫ్యూచర్ అని అంటారు. మెటల్ ఆఫ్ ఫ్యూచర్ అని అంటారనమాట. తర్వాత చూస్తే మనకి జెర్కోనియం. ఈ జెర్కోనియం అనేది ఇది మనకి ఎక్కడంటే ఇది కేరళ తీరంలో బీచ్ ఇసుక నుంచి లభిస్తుంది. ఇది కూడా ఎల్మనైట్ బీచ్ సాండ్లో లభిస్తుంది. కేరళలోనే కాకుండా జార్ఖండ్లో రాంచీ, హజారీబాగ్ ప్రాంతంలో, బీహార్లో వచ్చేసి ఒండ్రు నేలల్లో ఇది లభిస్తుంది. దీనిని ఇనుము, సిలికా, టంగ్స్టన్ ఎల్లాడ్గా కూడా ఉపయోగిస్తారనమాట. ఈ విధంగా మనం జెర్కోనియం గురించి చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి ఇంధన ఖనిజాలు. వీటి నుంచే మనకి ఇంధన ఖనిజాలు అనేవి ఈ ఇంధన ఖనిజాలు ఈ యొక్క డోరియం చూసారు. ఇక్కడ అణు ఇంధన ఖనిజాల్లో ఇక్కడ యురేనియం, డోరియం, టైటానియం, జెర్కోనియం వీటి నుంచే ఏం చేస్తారంటే అణు విద్యుత్ని న్యూక్లియర్ రియాక్టర్ సహాయంతో తయారు చేస్తూ ఉంటారు. ఓకే, ఇంధనం అనేది వీటి నుంచే పుడుతుంది. ఓకే, మనం సైన్స్ క్లాసుల్లో గురించి నేర్చుకున్నప్పుడు ఒక ఎలక్ట్రాన్తో కనుక తాడనం చేసినట్లయితే 3 ఎలక్ట్రాన్లు అనేవి రావడం, ఇవన్నీ కూడా ఈ యురేనియం, డోరియం, టైటానియం వీటి నుంచే చేస్తారనమాట. ఓకే, ఈ విధంగా అణు ఇంధనము ఇక్కడ మనం అణు విద్యుత్ గురించి కనుక మాట్లాడుకుంటే అణు విద్యుత్ అనేది భారతదేశంలో అంతగా లేదు. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువగా వాడేది థర్మల్ విద్యుత్, బొగ్గు నుంచి వచ్చిందే. తర్వాత నీటి నుంచి వచ్చిన విద్యుత్తును వాడుతున్నాము. అయితే ఈ యొక్క అణు ఇంధనం అనేది మనకి చాలా తక్కువగానే లభ్యమవుతుంది. మనం ఈ విద్యుత్ గురించి నేను ఒక యూట్యూబ్ చేశాను. ఆ యూట్యూబ్లో కనుక మీరు చూసినట్లయితే మనం ఏది ఎక్కువగా వాడుతున్నాం, మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ఎంత విద్యుత్ ఉంది ఏంటి, ఇవన్నీ కూడా ఆ యూట్యూబ్ ద్వారా తెలుసుకోవచ్చు మీరు. ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా వీడియో కావాలి అంటే కింద కామెంట్ రూపంలో రాయండి. ఏ వీడియో కావాలో ఆ వీడియోని మనం తయారు చేసుకోవచ్చు. మనకి ఈ ఖనిజాల గురించి చెప్పండి అని చెప్పి మనకి కృష్ణా జిల్లా నుంచి ఒక అతను కాల్ చేయడం అనేది జరిగింది. దాని ద్వారానే మనం ఇది చేయడం అనేది జరిగింది. మీకు కావాల్సింది ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో రాయండి, దాన్నే మనం చేసుకుందాము. మీరందరూ కూడా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీరందరూ కూడా ఇంతలాగా ఎంకరేజ్ చేసినందుకు, మీరందరూ సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హలో అండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారి గురించి ఇది చెప్పడం జరుగుతుంది. మీరు గూగుల్లో youtube.com అని టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన ఉన్నటువంటి బార్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత
మనకి ఇట్లా సరస్వతీదేవి బొమ్మ పక్కన ఉన్నటువంటి ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అని మనకి ఇలా వస్తుంది. దీంట్లో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు చేయబడినటువంటి వీడియోలే. ఇవి వచ్చేసి ఏంటంటే 224 వీడియోల దాకా ఉంటాయి. 204 వీడియోల దాకా ఉంటాయి ఇవి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియోస్ అని చూసారా, ఈ వీడియోస్ మీద క్లిక్ చేయండి. వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు పంచాయతీ సెక్రటరీ కావచ్చు, విఆర్ఏ గ్రూప్ 2 అన్నిటికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ అని రాశాను. పంచాయతీ సెక్రటరీతో పాటు మిగిలిన ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 1 గ్రూప్ 2 VR1 రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చాలా వరకు మనకి వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. అవార్డుల గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, సుప్రీంకోర్టు తీర్పుల గురించి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇవన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కనుక మీరు చూసేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఈ లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోలు అనేవి ఓపెన్ అవుతాయి మీకు. ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవి కూడా చూసేసిన తర్వాత ఇవి చూడండి, ఇక్కడ పాలిటీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా చూస్తే జాతీయ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు, రెగ్యులేటరీ అథారిటీలు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఇవి. తర్వాత లోడ్ మోర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు ఇక్కడ భారత రాష్ట్రపతికి పార్ట్ 1 పార్ట్ 2. ఓకే, ఇవన్నీ కూడా మనం చేసినటువంటి చాలా మంచి వీడియోలు. చూడండి, ఇక్కడ సైన్స్ ప్రమాణాల గురించి, రసాయన శాస్త్రం, అతి ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పేదరికం, నిరుద్యోగం, ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని చూడడం జరిగింది. అన్ని వీడియోలు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, బీమా రంగం. ఈ బీమా రంగం చూస్తే 518 మంది చూశారు. చాలా అంటే ఇది ఇంపార్టెంట్ కాదని మీ యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. కానీ బీమా రంగం నుంచి మనకి బిట్స్ అనేవి వస్తాయి. విద్య, ఆరోగ్యం, దీనికి సంబంధించి కూడా బిట్స్ వస్తాయి. తర్వాత భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్, ఇది కనుక మీరు చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోస్ వచ్చినవి. ఈ వీడియోలో చూసారు, ఇక్కడ మనీ బిల్ అని, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలకి ఎన్ని అంశాలు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. లోక్సభ నిర్మాణం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా చాలా వరకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, కంప్యూటర్ ఎబ్రివేషన్స్ అని ఉంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో CD అంటే ఏంటి, లేకపోతే కంప్యూటర్ సంబంధించి ఎబ్రివేషన్స్ అడుగుతున్నారు కదా, WW అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియో చూడడం ద్వారా తెలుస్తుంది. మనకి కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ జనాభా అని చెప్పి ఒక వీడియో పెట్టాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ సంస్థలు ఉంటాయి కదా, పరిశోధనా సంస్థలు, ఏ పరిశోధనా సంస్థ ఎక్కడుంది ఏంటి ఇవన్నీ తెలియడానికి ఇక్కడ చూడండి, కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది అని పోస్ట్ ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. నేను 2 months ago పెట్టాను దీన్ని. ఇది కూడా ఇవన్నీ కూడా చూడాలి మీరు. తర్వాత రాష్ట్రపతుల గురించి, ఇక్కడ అంతర్జాతీయ బిరుదుల గురించి, ఒకే అతి ముఖ్యమైనటువంటి ప్రముఖ ఆవిష్కరణ గురించి ఇవన్నీ కూడా పెట్టాను. తర్వాత మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఇంకా చాలా వీడియోలు ఓపెన్ అయినవి. దీంట్లో చూస్తే మనకి హిస్టరీ సంబంధించి స్టార్టింగ్ ఎలా ఉంటుంది, క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు భారతదేశం యొక్క క్రోనాలజీ, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ భారతదేశ నైసర్గిక స్వరూపం, దీని నుంచి కూడా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, సైన్స్కి సంబంధించినటువంటి 200 బిట్స్ ఉన్నాయి దీంట్లో. అదే ఇక్కడ దీంట్లో జంతు శాస్త్రానికి సంబంధించి 150 బిట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఓకే, ఈ రకంగా మొత్తం సైన్స్కి సంబంధించిన వీడియోలు కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ లోడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. మనకి రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది, శ్వాస వ్యవస్థ ఎలా ఉంటుంది, జీర్ణాశయము, కార్బోహైడ్రేట్స్, జీవుల వర్గీకరణ, ఇవన్నీ చాలా చాలా మంచి యూట్యూబ్లు. ఇవన్నీ కూడా 206 వీడియోల వరకు ఉంటాయి. ఇవన్నీ చూసినట్లయితే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది నాకు ఫోన్ చేసి ఛానల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అంటున్నారు, కాబట్టి మీకు ఇది చెప్పడం జరిగింది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.